వావ్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మహారాజ్‌కి, నా జన్మ జన్మాంతరాల గురువైన మహావతార్ బాబాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మీరు మీరందరూ కూడా అంటే యాక్చువల్‌గా మేడం చెప్పినట్టుగా ఇది ఒక డిజైన్. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ ప్రణాళిక జరక్క ముందే ఇది ఎప్పుడో డిజైన్ అయిపోయి ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ పోయిన సంవత్సరము యూఎస్ఏ మేడంతో అంటే అమెరికాలో ఉన్న మేడంతో ఒక ఆహ్, లింక్ ఏంటంటే యుక్తేశ్వరగిరి గారి గురించి క్లాసు. అట్లాగే ఆ వెంటనే మళ్ళీ మన లహరి మహాశైల్ క్లాస్ తీసుకోమని చెప్పారు. సో, ఆల్రెడీ క్లాసెస్ బుక్ అయ్యి ఉన్నాయి. ధ్యాన మహాచక్రం వెళ్లి వచ్చిన తర్వాత క్లాసెస్ తీసుకుందామని అనుకున్న సమయంలో ఏం జరిగిందంటే మేడము వచ్చే గ్యాప్‌లో భగవద్గీత క్లాస్ అటెండ్ చేసుకున్నారు. సో, 18 డేస్ మాకది పడతది మేడం అన్నారు. ఇది జరక్కముందు ఇంకో ప్రణాళిక ఏంటి అంటే, నవీన్ సారు ఒక యోగి ఆత్మకథ బుక్ గురించి మీరు చెప్పాలండి. జనవరిలో తప్పకుండా ఈ ప్రోగ్రామ్ మనం చేద్దాము. గురు పరంపర అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. మీరు వేరేదేం పెట్టుకోకుండా ఈ ప్రోగ్రామ్‌కి మీరు అటెండ్ కావాలని కోరుకున్నప్పుడు మేము చెప్పా అన్నమాట. ఎట్లా అంటే ఆహ్, యుక్తేశ్వరి గారిది ఒక సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాం సార్. లహరి మహాశైల్ కూడా వెంటనే ఉన్నది. సో, దాని తర్వాత ఇది చెప్తాం సార్ అంటే, సార్ ఓకే అన్నారు. నిజంగా కానీ చూడండి, ఇది వాళ్ళ డిజైన్. ఫస్ట్ మనకి సొసైటీలోకి వచ్చింది ఒక యోగి ఆత్మకథ. ఆ బుక్ వచ్చిన తర్వాతే మనకి లహరి మహాశయుల గురించి గాని, యుక్తేశ్వరి గిరి గారి గురించి గాని అది బయటకొచ్చింది. సో, మనం ఎట్లా అనుకున్నా అది జరగలేదు. ఎందుకంటే ఆ ప్రణాళిక అక్కడే అయింది. ఎందుకంటే ఇక్కడ పరమ గురువులందరూ కూడా ఒక దగ్గరే ఉన్నారు. ఒక డిజైన్. సో, ఇంకొక విచిత్ర విషయం ఏంటి అంటే మాకు నవీన్ సార్ ద్వారా ఈ అవకాశం రావటము, ఆయన ఈ యొక్క గురు పరంపర ద్వారా ఒక యోగి ఆత్మ గురించి అంటే అందులో ఉన్న యోగుల గురించి, యోగత్వం గురించి మానవాళికి తెలియాలి. అసలు యోగత్వం అంటే ఏంటి? యోగులేం చేస్తున్నారు? ఇప్పుడు ఈ నవీన యుగంలో కొత్తగా ఎందరో మాస్టర్స్ ల్యాండ్ మీదకొస్తున్నారు. మరి వారికన్నా గూడా ముందుగా ఉన్న మాస్టర్స్ అంటే యోగులు వీరి గురించి గూడా మనం తెలుసుకోవాలి అనే ఒక ప్రణాళికతో ఆయన ఈ యొక్క డిజైన్‌ని చేశారు. మా లక్కేంటంటే మేము ఆ పరంపరలో ఉన్నవాళ్ళము. ఆ పరంపరలో ఉన్న వ్యక్తుల ద్వారా ఈ యొక్క ఒక యోగి ఆత్మకథ బయటికి వెళ్ళటం అనేది ఇది ఎంత మాకు మిరాకిల్ అంటే అంత మిరాకిల్. పైగా ఇది ఒక సెట్ అన్నమాట. ఒక యోగి ఆత్మకథ. ఆ తర్వాత మనకి యుక్తేశ్వరగిరి గారి జీవిత చరిత్ర. ఆ తర్వాత లహరి మహాశయుల జీవిత చరిత్ర. ఆ తర్వాత క్రియాయోగము. మహావతార్ బాబాజీ గారి గురించి క్రియాయోగములో ఎన్ని క్రియాయోగాలున్నాయి. ఎవరెవరి ద్వారా ఎవరు క్రియాయోగాన్ని పొందారు. ఇవన్నీ కూడా యాక్చువల్‌గా ఈ సబ్జెక్ట్ అంతా కూడా క్రియాయోగం అనే ఒక పుస్తకంలో మనము చూద్దాం రాబోయే రోజులు. అంటే ఈ 2 సెట్స్ అంటే ఒక యోగి ఆత్మకథ, క్రియాయోగ శాస్త్రం కాదిది. క్రియాయోగ తత్వం గురించి వాట్ ఈస్ వాట్ అంటూ ఒక సెట్ నవీన్ సార్‌తో ఇవ్వటం జరిగింది. అట్లాగే మరి ఆహ్, ఆహ్, యుక్తేశ్వరగిరి గారి గురించి, అట్లాగే లహరి మహాశయుల గురించి యూఎస్ఏ వాళ్ళతో కనెక్టివిటీ అవ్వటం జరిగింది. అంటే ఇక్కడ భారతదేశంలో, మన దేశంలో ఈ యోగుల చరిత్ర గురించి వెళ్తుంది. అట్లాగే అటు విదేశాల్లో కూడా మనకు ఈ యొక్క పరంపర గురించి ఒకసారిగా ఇది జరుగుతుంది అంటే నిజంగా ఇది నమ్మశక్య విషయం కాదు. గ్రేట్. సో, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికి ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ అట్లాగే ఈ యొక్క పరంపరలో ఎవరైతే ఉన్నారో మేము కూడా బాబాజీ గారి శిష్యులం అనుకుని ఎవరైతే దీన్ని వింటూ దాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము. సో, ముందు ఈ భారతదేశం గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువ. నిజంగా ఈ భారతదేశంలో పుట్టడం అనేది మన అదృష్టము. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనేని తప్ప ఈ భారతదేశంలో పుట్టే అర్హత కూడా మనకి లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి గాని, కొండల్ని కానీ, పర్వతాల్ని గాని, పువ్వుల్ని గాని, ప్రవహించే సెలయేర్లు గాని మనం గమనించినట్టయితే ఎంత అద్భుతమైన ప్రపంచంలో మనం ఉన్నామో మనం చూసుకోవచ్చు. ఎందుకు అంటే నిజంగా చాలా మంది అంటారు ఏమని, ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పిచ్చివాళ్ళు. ప్రతి రాయిని, రప్పని కూడా పూజిస్తా ఉంటారు అనుకుంటారు. కానీ మన భారతదేశంలో ఉన్న వాళ్ళు పిచ్చివాళ్ళము కాదు.
యోగులము. ఎందుకంటే ప్రతి రాయిలో, ప్రతి పుట్టలో, ప్రతి చెట్టులో కూడా సైన్స్‌ని చూసే, అందులో ఉన్న దైవత్వాన్ని చూసే గొప్ప హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళం మనం. ఆ దైవత్వం మనలో ఉంది కాబట్టే ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమిస్తాము. ప్రతి రాయిలో గూడా మనము దైవాన్ని చూస్తాము. ఆ తత్వం నుంచి వచ్చిన వాళ్ళము. సీత ఈ భూమిలో పుట్టింది. ఈ మట్టిలో నుంచి వచ్చింది. అద్భుతంగా ఎందరికో ఆదర్శమైంది. అట్లాగే ఎందరో యోగులు మనకు రామకృష్ణ పరమహంస గారు గాని, లేపోతే ఇంకా ఎందరో మాస్టర్స్ మన దేశంలో పుట్టారు. మన భారతదేశంలో పుట్టారు. అట్లాగే రా రాముడు గాని, కృష్ణుడు గాని ఇంకా ఎందరో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ భూమి మీదే అంటే మన భారత అవని మీద జన్మ తీసుకున్న వాళ్ళు. మరి అట్లాంటి అద్భుతమైన ప్రదేశంలో అంటే ఈ భూమి మీద అంటే ఈ భారతదేశంలో పుట్టడము మనము చేసుకున్న ఎంతో పుణ్యం అన్నమాట. సో, ఈరోజు ఒక యోగి ఆత్మ ద్వారా మనము ఆ యోగుల గురించి తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారు ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి అంటే ఫస్ట్ ఆయన యొక్క తల్లిదండ్రుల గురించి, అలాగే ఆయన బాల్య విశేషాలు చెప్తున్నారన్నమాట. ఈయన స్టార్టింగ్ ఏం చెప్తారంటే, ఆయన బాల్యంలో ఆయన జన్మ తీసుకున్నప్పుడు ఆయన అంటే జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే చిన్న పిల్లలు వాళ్ళకేం తెలీదు. అరే! వాళ్ళు నడుస్తా ఉన్నారు పడిపోతారేమో, లేకపోతే వాళ్ళు అడుగులేస్తున్నప్పుడు వాళ్ళని గైడ్ చేయటము, లేకపోతే వాళ్ళు పాలు తాగకపోతున్నప్పుడు గాని, లేకపోతే ఇంకోటి ఆ పిల్లవాడు మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. మనకేం అర్థం కాదు. వాటికోసారి డాక్టర్‌ల దగ్గర, వాళ్ళ దగ్గర వెళ్తా ఉంటారు వీళ్ళు. కానీ ఇక్కడ ఈయనేమనుకుంటారంటే వీళ్ళెందుకు అట్లాగా నా మీద అలా ప్రెషర్ చేస్తున్నారు? నేను నడవాలనుకుంటున్నారు. నన్నెందుకు నడవనీయట్లేదు? నేను నడిచే యోగ్యం కూడా నాకు లేదా? ప్రతి చిన్న దానికి కూడా వీళ్ళు నన్ను సపోర్ట్ చేయాలా? అనే ఒక భావన ఆ చిన్న ఆత్మలోనే ఆ జ్ఞానం ఉదిస్తా ఉంటుందన్నమాట. అలాగే ఆయన ప్రతి చిన్నది గూడా అంటే ఆయనేమంటారంటే ఇప్పుడు చూడండి మనము భారతదేశంలో ఉన్నాము. వేరే వాళ్ళు వేరే దేశాల్లో ఉంటారు. అంటే పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళుంటారు. లేకపోతే ఇతర దేశాల్లో ఎక్కడెక్కడో అనేక మంది జీవిస్తున్న వాళ్ళుంటారు. అయితే ఆ పిల్లలకి అక్కడ లాంగ్వేజ్ ఎలా వస్తుంది? పుట్టుకతోనే తల్లి గర్భంతోటి పిల్లలు భాషలు నేర్చుకొని రారు కదా! అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణము, అక్కడ ఇంట్లో ఏం మాట్లాడతారు, అవి ఆటోమేటిక్‌గా ఆ పిల్లలు అందుకే ప్రతి ఒక్క స్త్రీ కూడా గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దాకా జీవించిన ప్రపంచం వేరు. అప్పుడు దాకా ఉన్న లైఫ్ వేరు. ఎందుకంటే అప్పుడు అప్పుడు దాకా ఉన్న సిట్యుయేషన్స్ వేరు. కానీ ఇక్కడ ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనిస్తుందంటే ఆవిడతో పాటుగా ఇంకొక కొత్త జీవి అంటే ఒక ఆత్మ ఈ ల్యాండ్ మీదకి రాబోతుంది. మన మనము ఎట్లా ఉన్నది ఇంపార్టెంట్ కాదు. మన ద్వారా వస్తున్న వాళ్ళు రాబోయే తరానికి ఎంత యూజ్ అవుతారన్నది అంటే రాబోయే మన జనరేషన్ ఎంత అద్భుతంగా ఉండాలని చెప్పేసి ప్రతి స్త్రీ కూడా ఆలోచించాలి. ప్రేమతత్వంతో ఉండాలి. మాట్లాడే తీరు గాని, ఆలోచించే తీరు గాని, ఆహారం గాని ప్రతి చిన్న విషయంలో కూడా స్త్రీ ఎంతో ఎరుకతో ఉండాలి. అప్పుడే ఆ ఎరుకతత్వంతో ఎప్పుడైతే బిడ్డకు జన్మనిస్తుందో ఆ ఆ బిడ్డ ఎంతో ఉన్నతంగా ఉంటారన్నమాట. అట్లాగే మన పరమహంస యోగానంద గారి యొక్క జీవితం కూడా అంతే అద్భుతంగా ముందుకు వెళ్తా ఉంటుందన్నమాట. ఈయన ఆలోచిస్తా ఉంటారు. ప్రతి చిన్నది కూడా ఆయన ఊహ వస్తున్న కొద్ది సమయంలో ఆయన చిన్న చిన్న నడకలు గాని, లేకపోతే ఆయన ఇంటి వాతావరణం గాని, వాళ్ళు బెంగాలీస్ అన్నమాట. సార్ వాళ్ళు బెంగాలీస్. క్షత్రియులన్నమాట. వైశ్యాస్ మనం అంటాం కదా! బెంగాలీ క్షత్రియులన్నమాట. సో, ఆయన చూసిందేంటంటే వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు ఎంతో ప్రేమతత్వంతో ఉండేవారన్నమాట. ఎప్పుడు కూడా గొడవటం గాని, అట్లా ఏమి ఉండేది కాదు. ఆయన వాళ్ళ ఫాదర్ పేరు భగవతి దాస్ అన్నమాట. ఆయన ఆయన ఫే ఆయన ఆయన పేరేంటి భగవతి చరణ్ ఘోష్. వాళ్ళ మదర్ పేరు జ్ఞానప్రభ ఘోష్. సో, వీళ్ళేంటంటే బెంగాలీ ఫ్యామిలీస్ అన్నమాట. క్షత్రియులు. సో, వాళ్ళ మదరు అంటే మన పరమహంస యోగానంద గారి మదరు ఎప్పుడు కూడా దాన ధర్మాల్లో ముందుంటారన్నమాట. ఆవిడకి ఎక్కువ ఇష్టము. ఆవిడ ఇంటి ముందు ఎవరొచ్చినా రిక్తహస్తాలతో పంపించడం ఆవిడకి ఇష్టం ఉండదు. ఆయన అంటారన్నమాట ఒకసారి ఒక చిన్న డిస్కషన్ ఈయన చిన్నప్పుడు విన్నారంట. ఏంటి అంటే ఆయన అన్నారంట, "ఇంటి ఖర్చు కన్నా కూడా ఈ దాన ధర్మాలు ఎక్కువైపోయాయి. పొదుపుతో దాన ధర్మాలు చేయొచ్చుగా" అని ఒక మాట అన్నారంట భగవతిదాస్ గారు. అంతే. ఆవిడకి ఎక్కలేని బాధొచ్చేసింది. ఇక వెంటనే జక్కా బండిని పిలిపించి ఆవిడేం చేస్తారంటే బండెక్కి
ఎళ్ళిపోబోతా ఉంటారన్నమాట. ఈలోపు ఎక్కడి నుంచి వస్తారో ఆయన బ్రదర్ వస్తారు. వచ్చి వాళ్ళ బావగారితో అంటారన్నమాట. ఎప్పుడు జరిగే డిస్కషనే. అంటే ఏంటన్నమాట, ఏమంటారంటే, "ఎందుకు బాబు మా అదేంటి చెల్లెలతో నీకు ఇది" అంటే ఏంటంటే ఆవిడ వేరే విధంగా ఏమి చేయట్లేదు కదా! ఎళ్ళిపోతానంటుంది. ఎందుకు నీకొచ్చిన తిప్పలు అంటే, సరే అని చెప్పేసి మన భగవతీదాస్ గారు ఏం చేస్తారంటే ఒప్పించి మళ్ళీ ఆవిడని తీసుకొస్తారన్నమాట. సో, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు గూడా ఆవిడతో ఆయన డిస్కషన్ జరగలేదని చెప్పేసి అంటారు. కానీ ఈయన స్మృతుల్లో ఒక విషయం గూడా ఆయన చర్చించడం జరిగిద్ది. ఒకసారి ఈయన భగవతీదాస్ గారు రాసుకుంటా ఉంటారు. ఈయన యాక్చువల్లీ ఒక రైల్వే ఎంప్లాయ్ అన్నమాట. ఆ పరంగా ఈయన అనేక ప్రదేశాలు ఈయన తిరుగుతా ఉంటారన్నమాట. ఎప్పుడు గూడా ఆయన ఎట్లా ఉంటదంటే, ఆయన యొక్క ఇది చూడండి తల్లిదండ్రులు ఎలా ఉంటారో, వాళ్ళ నుంచి వచ్చే జనరేషన్ కూడా అంతే అద్భుతంగా ఉంటదనమాట. సో, భగవతీదాస్ గారు ఏంటి అంటే, ఆయన ఒక యోగితత్వంలో ఉంటారు. ఎప్పుడు గూడా ఒక దుబారా ఖర్చు చేయటం గాని, లేకపోతే అప్పట్లో సినిమాలవి ఎక్కువుండేవి. వీధి నాటకాలు ఎక్కువ జరుగుతా ఉండేవి. విలాసాలనేవి ఎప్పటినుంచో అనాదిగా జరుగుతానే ఉన్నది. రాజుల పరంపర నుంచి గూడా వస్తానే ఉన్నది. విలాసాలు ఇవన్నీ గూడా. ఆయన ఉన్న సమయంలో కూడా అక్కడ వీధి నాటకాలు, లేపోతే సందులో జరిగే ఈ కథా కాలక్షేపాలు ఇవన్నీ జరిగేవి. కానీ ఆయన వీటేటికి వెళ్ళేవారు కాదు. కేవలం గుళ్ళో పురాణాలు గాని, లేకపోతే రామాయణ ఇతిహాసాలు ఎవరైనా చెప్తే దాన్ని వినటానికి ఆయన వెళ్తూ ఉండేవారు. అట్లాగే ఆయన ఎక్కువగా వస్తువుల్ని యూజ్ చేసేవారు కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం చిరిగిపోయిందనుకోండి ఏదైనా వస్త్రము మనం ఏమనుకుంటాము, ఇది బాలేదు తీసేద్దాం కొత్తది కొనుక్కుందాము. లేదా చెప్పులు కొంచెం యూజ్ చేస్తే మళ్ళీ కొంచెం పాడైపోయింది ఎందుకు ఇదే మనం ప్రతిసారి యేసుకుంటా ఉంటామా? కొత్తది కొనుక్కుందాం అనే భావంతో ఉంటారు. కానీ ఆయన ఎక్కువగా ఏం చేసేవారంటే, ఆ వస్తువు ఏదైతే తీసుకుంటారో, ఆ వస్తువు పూర్తిగా ఇక దాన్ని నిరుపయోగం అయిపోయింది. ఇక వాళ్ళేమో అనుకుంటే తప్ప పక్కన పెట్టేవారు కాదంట. చెప్పులు గూడా ఆయన వేసుకునేవి ఎన్నో తరాలుగా అంటే ఎప్పటినుంచో ఆ వేసుకున్న చెప్పులు అదే వేసుకొని తిరుగుతూ ఉండేవారు తప్ప, అది మాసిపోయినా, పాడైపోయినా ఆయన వేరేది తెచ్చుకునేవారు కాదు. అట్లాగే ఆయన తరం వస్తూ ఉన్నప్పటికి జనాలు మోటార్ కార్లు, బైకులు ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా ఆయనెప్పుడు గూడా ఆయనకు ఆ స్తోమత ఉన్నది. చాలా ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో అంటే వీళ్ళు భగవతీదాస్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చిందేమీ లేదు. కానీ ఈయన యొక్క తత్వంతో అంటే ఈయన యొక్క జాబ్ నుంచి వచ్చిన అమౌంట్‌తో ఆయన మంచిగా ప్లేసెస్ అవి తీసుకోవడం జరిగింది. అంటే ఆయన దగ్గర స్తోమత ఉంది. కానీ ఎందుకు వేస్ట్‌గా ఆ అమౌంట్ ఉంటే ఇంకేదైనా వస్తది. లేదా ఇంకేదైనా యూజ్ అవుతది అనే భావంతో ఆయన ఏది కూడా అంత ఈజీగా ఖర్చు పెట్టేవారు కాదు. అంటే ఇక్కడ పరమహంస యోగానంద గారు ఏం చెప్తారంటే, ఈయన పేరు ముకుంద్ లాల్ ఘోష్ అన్నమాట. ఈయన ముకుంద అని పిలిచేవారు. చాలా ప్రేమతో ఇంట్లో. అయితే ఈయన చెప్పిందేంటి అంటే ముకుంద్ గారు, ఒకసారి ఈయన రాసుకుంటా ఉన్నారంట భగవతీదాస్ గారు. అంటే వాళ్ళ నాన్నగారు. రాసుకుంటా ఉంటే ఈలోపు ఒక ఆవిడొచ్చింది. అంటే లేడీ భిక్ష ఎతుకుతానికొచ్చింది. అమ్మ రూ. 10 ఉంటే ఇవ్వండి అని అడిగారంట. అడిగితే వెంటనే ఆవిడ అంటే మేడమ్ గారు భగవతీదాస్ గారిని అడిగారంట. ఏవండీ ఒక రూ. 10 ఉంటే ఇవ్వండి అని చెప్తే ఈయన అన్నారంట. నేనివ్వను. ఎందుకంటే సారు ప్రతి దానికి ఈవిడ ఒకటంటే సార్ వెంటనే నో అనేసేవారన్నమాట. అంటే ప్రేమతో. ఎక్కడ గూడా అంటే ఆవిడని డిసప్పాయింట్ చేయాలనే ఉద్దేశంతో కాదు. ఈవిడ ఒకటంటే సరదాగా అన్నమాట. నేనివ్వను అని అనేవారు. అట్లాగే లేతే కాదు అనేవారు. ఫస్ట్ వర్డ్ అదే యూజ్ చేసేవారు. సో, రూ. 10 ఇమ్మంటే నేనివ్వను. ఒక రూపాయే ఇస్తానంటే అదెట్లా కుదురుతుంది? ఇవ్వాల్సిందే అంటారన్నమాట. అన్నప్పుడు అప్పుడు ఈయన చెప్తారన్నమాట భగవతీదాస్ గారు. ఏమంటే నా నా చిన్నప్పుడు నా పేరెంట్స్ అంటే మా తాతయ్య, మా నాన్నగారు, మా అమ్మ వీళ్ళు ముగ్గురు ఒకేసారి చనిపోయారు. నా చిన్నతనంలో నేనెంతో కష్టపడి ఎన్నో మైళ్ళు నేను నడిచి వెళ్లి చదువుకునేవాడిని. నా ఆహారం ఏంటో తెలుసా నీకు? నా పొద్దుపూట ఆహారం ఏంటో తెలుసా? ఒక్క అరటికాయ మాత్రమే. ఆ ఒక్క అరటికాయ ఆహారం తీసుకొని నేను ఆ రోజంతా అట్లాగే ఉండేవాడిని. ఏ ఆహారం దొరికేది కాదు. నేను నా చదువు పెరుగుతున్నప్పుడు ఒక జడ్జి గారి దగ్గర నేను ఉద్యోగం అడిగాను. ఒక్క రూపాయి ఇవ్వండి సార్. నేను నాకు గడిచిద్ది. నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు జరగట్లేదు సార్ అని అడిగితే ఆయనన్నారంట, "నీకెందుకు ఇవ్వాలి రూపాయి? నా ఒక్క రూపాయి గూడా నాకు చాలా వాల్యూ" అని చెప్పేసి చెప్పారు. నాకంత ఇదిగా ఉంటుంది. అట్లాంటిది రూ. 10 అడుగుతున్నావు ఆవిడకివ్వటానికి ఎట్లా ఇవ్వను అని అన్నప్పుడు మేడమ్ అంటారన్నమాట. అంటే ముకుంద గారి తల్లి. చూసారా మీరు ఆ ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు గూడా చెప్పుకుంటున్నారు. మీరు మర్చిపోలేదు. కానీ ఇప్పుడు మీ గురించి గూడా ఆవిడ అలాగే అనుకోవాలా?
నేనడిగితే ఆ మేడం ఇవ్వాలన్నా, ఆవిడ వద్దు అన్నారు. అంటే ఆ సార్ వద్దు అన్నారు. "నీ గురించి కూడా లైఫ్ లాంగ్ ఆవిడ చెప్పుకుంటానే ఉండాలా?" అని చెప్పేసి అనగానే, ఈయన భగవతిదాస్ గారు నవ్వి, "సరే నువ్వే గెలిచావు. ఇచ్చేసేయి తల్లి" ఎందుకని చెప్పేసి పర్స్ తీసి ఆ రూ. 10 ఇవ్వటం జరిగిందనమాట ఆ మేడంకి. సో, అట్లాగా వాళ్ళ మధ్య జరిగే ఆ డిస్కషన్ ఎంట్లా అద్భుతంగా ఉంటుందంటే, చాలా ప్రేమతత్వంతో ఉండేది. ఈ పిల్లలందరూ వాళ్ళ మదర్‌తో ఎక్కువ కనెక్టివిటీతో ఉండేవారన్నమాట. మేడము చక్కగా వాళ్ళకి రామాయణము, ఇతిహాసము, తర్వాత భగవద్గీత ఇవన్నీ కూడా అందులో ఉన్న భాగవతము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరణ ఇస్తూ కథలు చెప్పేవారన్నమాట మంచిగా. నిజంగా ఈ రోజు సొసైటీ ఎంతగా మారిపోయిందంటే ఎక్కడ కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉండి కూర్చొని నా చిన్నప్పుడు అంటే మా ఫోర్ ఫాదర్స్ మా డ్యాడీ చిన్నప్పుడే మా తాతయ్య గారు, మా నాయనమ్మ గారు చనిపోయారు. సో, వాళ్ళ యొక్క ఇది మాకు తెలీదు. కానీ మా నాన్నగారు కథలు చెప్పేవారు. మా అమ్మగారు కథలు చెప్పేవారు. అంటే ఖురాన్‌లో వచ్చే కథలు ఇవన్నీ గూడా నేను వింటూ పెరిగాను మా అమ్మగారితో, మా నాన్నగారితో. సో, మా అక్క గూడా చెప్తా ఉండేవారు పుస్తకాలవి చదివి. సో, అట్లాగా ఈ రోజుల్లో పిల్లలకి కథలు వినే సమయం లేదు. తల్లిదండ్రులకే లేదు. తల్లిదండ్రులు ఉంటే ఒక్క ఫ్యామిలీలోనే ఇద్దరు జాబ్ చేసే వాళ్ళుంటున్నారు. జాబ్ చేసి వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ వాళ్ళకది అది అది చేసి పెట్టాలి, ఇది సంపాదించాలి, డబ్బులు కూడబెట్టాలి, ఇల్లు కొనాలి, నగలు పెట్టాలి ఇవి ఆలోచిస్తున్నారు గానీ, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఏదైతే వాళ్ళకివ్వాలో ఆ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నారు. ఏదైతే వాళ్ళు డబ్బు పరంగా చూస్తున్నారో, ఆ డబ్బు పరంగానే వాళ్ళ భవిష్యత్తులు నిర్ణయించబడుతున్నాయి గానీ, వారి భావి తరాలకి వాళ్ళేమివ్వబోతున్నారనే విషయాన్ని వీళ్ళందరూ మర్చిపోతున్నారు. కానీ యోగానంద గారు వాళ్ళ మదరు చక్కగా కూర్చోబెట్టి ఈ కథలన్నీ చెప్పేవారు. అట్లాగే అదేంటి ఈ భగవతిదాస్ గారు వచ్చేసరికి సాయంత్రము ఆవిడేం చేసేవారంటే, పిల్లలందరిని గూడా అంటే నలుగురు మగ పిల్లలు, నలుగురు ఆడపిల్లలు. మగ పిల్లల్లో మన యోగానంద గారు రెండో వారనమాట. ఈ మిగతా అంటే వీళ్ళ అక్కల్లో వీళ్ళందరిలో నాలుగో వారు. ఈ మొదటి నుంచి చూసుకుంటే ఈయన రెండో వారనమాట. అయితే ఈ 8 మంది పిల్లల్ని కూడా సాయంత్రం ఆయన ఫాదర్ వచ్చే సమయానికల్లా నీట్‌గా మంచిగా డ్రెస్ వేసేసి, తలలు దువ్వి ఆయనొచ్చేసరికి రెడీగా కూర్చోపెట్టేవారంట ఆవిడ. అంటే ఎట్లా ఉండేదంటే ఒక డిసిప్లిన్ అట్మాస్ఫియర్ ఉండేది. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ కూడా ఆ యొక్క ప్రేమతత్వం గాని, ఆ ఇది గాని ఏది కూడా ఉండేది. వాళ్ళ ఇల్లంతా కూడా ఒక అద్భుతంగా ఆహ్, ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండేదంటే ఎప్పుడు కూడా ఆ ప్రేమతత్వంతో ఉండేవారు. కథలు లేతే వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఎంతో అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉండేవారు. ఒకసారి మన ఆహ్, భగవతిదాస్ గారు ఆయన కింద ఉండే ఒక పర్సన్ అన్నమాట. ఆయనేమంటారంటే, నాకు ఆహ్, వారం రోజులు లీవ్ కావాలండి. మరి నేను నా గురువుగారిని చూడటానికి వెళ్ళాలనుకుంటున్నాను. లహరి మహాశైల్ అని ఒక గురువుగారున్నారు. ఆయన్ని కలిసి ఇక ఆయన్ని చూడకపోతే నా మనసు ఉండలేకపోతుందనే భావన నాకు కలుగుతుందండి. నాకు సెలవు కావాలి, సెలవు ఇప్పించండి అని చెప్పేసి ఆయన కోరుకుంటారన్నమాట. కోరుకున్నప్పుడు అప్పుడు భగవతిదాస్ గారు నవ్వుతారు. "ఏమయ్యా! నీకు డబ్బుల గురించి లేతే ఇంకోటి గురించి ఏమన్నా అనుకుంటే, నువ్వు ఏం చేయాలి? నీ ఉద్యోగం పరంగా వర్క్ చేయాలి. అప్పుడు నీకు అమౌంట్ వైస్‌గా వస్తుంది తప్ప, నీకు ఇట్లాగా సాధు సన్యాసులతో ప్రీతి నీకేమొస్తుందయ్యా అని చెప్పేసి అన్నప్పుడు, ఆయన సైలెంట్‌గా ఉంటారు. ఆయనేం మాట్లాడరు. మౌనంగా ఉంటారు. మౌనంగా ఉండి, ఇక ఆయన మనసు బాధపడతా ఉంటదనమాట. అరే! ఇట్లాగా నాకు సెలవు దొరకదా? అని ఆయన ఫీల్ అవుతూ ఆయన వెళ్ళిపోతారనమాట. ఈలోపు ఏం చేస్తారన్నమాట, ఈయన ఇక్కడ ఆఫీస్‌లో వర్క్స్ అన్నీ గూడా చూసుకొని, ఈయన ఒక పల్లకీలో కూర్చొని అలా వస్తా ఉంటారన్నమాట. వస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క పర్సన్‌ని అంటే ఆయన కింద ఉన్న ఒక వ్యక్తిని చూస్తారో, ఆయన సైలెంట్‌గా ఏదో దిగులు పడుతూ, అరే! మనం నేను నా గురువుగారిని కలవటానికి కుదరలేదు. ఈ సన్నివేశము ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడో చోట వాళ్ళు అనుభవించే ఉంటారు. ఎందుకంటే మనకి చూడండి మన ఇష్టమైన గురువు ఎవరైనా వస్తున్నారనుకున్నప్పుడు లేకపోతే మన పత్రి సార్ వస్తున్నారనుకున్నప్పుడు మనకు ఆ రోజు లీవులు దొరకలేదు. లేకపోతే మనకు అవకాశం దొరకలేదు. మన దగ్గరలోనే ఉన్నారు. కానీ మనం వెళ్ళలేము అనుకున్నప్పుడు మనకెంత బాధనిపిస్తుంది? మనం ఏం చేస్తాము? మన యొక్క వేదన ఆ గురువుకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఎట్లాగైనా సరే మీరేమైనా చేయండి. మిమ్మల్ని చూసేదాకా ఈ మనసు ఆగట్లేదు. మీరే ఏదో ఒక మార్గం చూపించండి గురుదేవా అని చెప్పేసి మనం ఎట్లా తపిస్తామో ఆయన గూడా అదే విధంగా ఆయన మనసులో బాధపడతా ఉన్నారన్నమాట. బాధపడుతున్నప్పుడు అక్కడ ఏం జరిగిద్ది ఆయన వెంటనే దిగిపోతారు. దిగిపోయి ఏం చేస్తారంటే ఆ పల్లకి అతన్ని పంపించేస్తారు. వెళ్ళిపోయినప్పుడు ఈయనతో చెప్తారు. "ఏమయ్యా! ఇంకా నువ్వు
దాని గురించి ఆలోచిస్తున్నావా? ఎందుకయ్యా సెలవులు ఇవన్నీ గూడా? ఈ వర్క్‌లో చూసుకుంటా ఉంటే నీకు అద్భుతంగా మరి సాలరీ గాని ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు?" అని చెప్పేసి అంటారన్నమాట. అన్నప్పుడు వీళ్ళు నడుస్తా ఉంటారు. అదొక ఎట్లా ఉంటుందంటే ఒక శూన్య ప్రదేశంలా ఉంటుంది. ఎండ సాయంత్రం అవుతా ఉంటుంది. గడ్డి అదంతా కూడా ఎగిసి పడుతున్నట్టుగా చల్లగాలి వీస్తా ఉంటుందన్నమాట. అలా నడుస్తూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా ఒక మెరుపులాగా అంటే ఒక రూపము అక్కడ ఆవిర్భవిస్తదన్నమాట. అక్కడ సాక్షాత్తు లహరి మహాశయులు వస్తారు. వచ్చి అంటారన్నమాట. "ఏవయ్యా! నీ కింద ఉన్న అధికారికి సెలవిమ్మంటే ఇవ్వనన్నావు. వస్తారంటే నన్ను కలవటానికి" అన్నప్పుడు ఆయన అంతే ఆ ఒక్క మాట చెప్పి ఆయన డిసపియర్ అయిపోతారు. అంటే మాయమైపోతారు. అయిపోయినప్పుడు ఈయనకి అర్థం కాదు. ఏంటి ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఆయన చూడటము, మాట్లాడటము, ఆయన వెళ్ళిపోవటం 2 జరిగిపోయాయి. అరే! ఏం జరిగింది? ఇది నిజమా? లేపోతే నా భ్రమ? ఎక్కడున్నాను నేను అనుకుంటున్న సందర్భంలో అప్పుడు ఆయన చెప్తారు. నిజమేనండి. లహరి మహాశయులు గారొచ్చారు. మరి మీరు నమ్మలేదు. కానీ ఒక శిష్యుడి కోసం ఆయన ఏడ్చేస్తున్నారంట. ఆ పక్కనున్న ఆ శిష్యుడు ఏడ్చేస్తున్నారంట. ఒక శిష్యుడి కోసం గురువే నడిచి తానంతట తాను నడిచి, నా మనసులో ఉన్న ఆ బాధను, ఆ వేదనను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీ దాకా వచ్చారండి అని చెప్పేసి చేతులు జోడించి ఆయన ఏడ్చేస్తున్నారు. ఏడ్చినప్పుడు ఈయనిక్కడ షాకు. ఏంటి ఒక శిష్యుడి కోసము గురువు వస్తారా? అది కూడా వచ్చి అలా మాయమైపోయాడు. అంటే ఈ గురువుని నేను కలవాలి. ఈ గురువు గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పేసి వెంటనే అంటారన్నమాట. సెలవు నీకే కాదు, నేను కూడా డిక్లేర్ చేస్తున్నాను. మనం తప్పకుండా అక్కడికి వెళ్లి ఆ గురువు గారిని కలుసుకుందాం అని చెప్పేసి చెప్తారన్నమాట. అయితే ఈ విషయం గురించి, ఈ చర్చ గురించి ఆ వ్యక్తి హ్మ్, యో యోగల యో యోగానంద గారితో డిస్కస్ చేస్తా ఉంటారన్నమాట. ఏమనంటే, "నీకు లహరి మహశయ్ గురించి తెలుసు కదా! మరి నీ నీ పుట్టకకు ముందు మీ నాన్నగారు మరి ఈ విధంగా ఆయన దగ్గరికి రావటము, నా కోసము నా గురువుగారు మీ నాన్నగారిని కలవటం జరిగింది అని చెప్తారన్నమాట. అప్పుడు యోగానంద గారంటారు, "మరి ఆ తర్వాత ఏం జరిగింది? మా నాన్నగారు మీరు కలిసి అదేంటి లహరి మహాశయుల్ని కలవటానికి వెళ్లారా?" అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్తారన్నమాట. "వెళ్ళాము. నేను, మీ నాన్నగారు అట్లాగే నువ్వు మీ అమ్మగారు కూడా వచ్చారు. అప్పటికి నువ్వు పుట్టలేదు" అని చెప్పేసి చెప్పారన్నమాట. అయితే వీళ్ళేం చేశారు ఈ ముగ్గురు కలిసి జక్కా బండిలో కలిసి ఆ యొక్క కాశీపట్నానికి వెళ్లారు వీళ్ళు. వెళ్లి ప్లేస్ దగ్గరకొచ్చి ఒక చిన్న సందు మలుపులో ఒక మూలలున్న ఒక ఇంటి దగ్గర ఆ బండి ఆగింది. ఆగిన తర్వాత లహరి మహాశయులు ఉన్న గది అన్నమాట. ఒక చిన్న గది. ఆ గదిలో ఒక బల్ల. ఆ బల్ల మీద ఆయన కూర్చొనున్నారన్నమాట. మంచిగా స్ట్రెయిట్‌గా కూర్చొని యోగా యోగత్వంలో ఉన్నారన్నమాట. మెడిటేషన్‌లో ఉన్నారు. అక్కడ చాలా మంది కూర్చొనున్నారు. కూర్చొనుండగా ఈ ముగ్గురు అంటే మన భగవతిదాస్ గారు, మేడము అట్లాగే ఈ యొక్క పర్సన్ కూడా వచ్చి కూర్చున్నారన్నమాట. లైన్‌గా అలా కూర్చున్నారు. ఆయన చూసి షాక్. ఎందుకంటే ఆయనకు ఆ చెట్లు గుబుర్లలో ఏదైతే ఆయన దర్శనం ఇచ్చారో అదే వ్యక్తి, అదే వ్యక్తి ఈయనకిక్కడ దర్శనం ఇచ్చారని చెప్పేసి ఆయన అలాగా చూస్తూ ఉంటారన్నమాట. చూస్తున్నప్పుడు ఇక నిదానంగా అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచి అప్పుడు చెప్తారన్నమాట. ఏమనంటే, రాబోయే రోజుల్లో నే ఈయన అప్పటికి వీళ్ళ మదర్ ప్రెగ్నెంట్‌గా ఉంటారు. ఇంకా బేబీ రారన్నమాట. అప్పుడే ఉంటారన్నమాట. అప్పుడు చెప్తారన్నమాట. "నీ కొడుకు అంటే నీకు పుట్టబోయే బిడ్డ రాబోయే రోజుల్లో ఆ భగవంతుడిని యొక్క తత్వం గురించి ఈ ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క భక్తి గురించి, ఆ యొక్క ప్రేమతత్వం గురించి ఇవన్నీ కూడా ఒక ట్రైన్ అంటే ఒక బండి ఎంత శరవేగంగా వెళ్తుందో, ఒక ట్రైన్ ఎంత వేగంగా వెళ్తుందో, అంతే వేగంగా నీ కొడుకు ఈ భ ఈ భూ అంటే ఈ మండలం అంతా, ఈ భారతదేశం అంతా కూడా ఆయన ప్రచారం చేస్తాడు దైవం గురించి. ఎవరైతే అదేంటి యోగత్వాన్ని పొందాలనుకుంటారో వాళ్ళందరి గురించి ప్రపంచం దేశాల్లో గూడా తిరిగి ఆయన ఆ యొక్క భక్తి తత్వం గురించి, పరమాత్మ గురించి చెప్పాడమ్మా నీ బిడ్డ. ఎన్నో ఆత్మలకు ఆ దైవాన్ని దగ్గర చేర్చే యొక్క మహత్కార్యాన్ని తీసుకొనొచ్చాడు అని చెప్పేసి లహరి మహశయులు ఆవిడతో చెప్పడం జరుగుతుంది. ఇక అద్భుతంగా ఆ తర్వాత ఇక ఏం జరుగుతుందంటే ఆయనకి, ఆ తర్వాత ఆవిడకి, ఈయనకి కూడా దీక్ష ఇవ్వడం జరిగిద్ది. క్రియాయోగం గురించి ఆయన చెప్తారన్నమాట. అంటే ఈ యొక్క క్రియాయోగం ఏదైతే సబ్జెక్ట్ ఉందో అంటే ధ్యానం ఎలా చేయాలి? వాట్ ఎవర్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని గురించి అంతా వివరించి
ఆ రోజు వాళ్ళకి దీక్షనిచ్చి ఇక అప్పటి నుంచి గూడా వీళ్ళని శిష్యులుగా చేసుకున్నారన్నమాట. ఇక ఈయన అంటారన్నమాట. అంతకుముందు నేను మీ నాన్నగారి దగ్గర ఒక సహోద్యోగాయిని. ఆయన కింద ఉండే ఒక ఉద్యోగిని. కానీ ఈరోజు మేము లహరి మహాశయుల శిష్యులము అని చెప్పేసి చెప్తారన్నమాట. అట్లాగా లహరి మహాశయులు ఆయన జీవితంలోకి రావటం, ఆయన గురించి తెలుసుకోవడం జరిగిద్ది. ఇట్లాగే ఇట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, లహరి మహాశయులది ఒక పటము వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఎట్లా అంటే వీళ్ళు ఈ రైల్వే పరంగా అనేక చోట్ల వీళ్ళు బదిలీ అవుతూ వెళ్తూ ఉంటారన్నమాట. చాలా ప్లేసెస్ వీళ్ళకి వీళ్ళు బదిలీ అవుతా ఉంటారు. అట్లాగే ఈ యొక్క వెళ్తున్న క్రమంలో ఏం జరిగిద్దంటే, లహరి మహాశయుల యొక్క ఫోటో వీళ్ళ యొక్క ఏదైతే పూజా మందిరం ఉంటుందో అక్కడ ఈయన యొక్క పటాన్ని పెట్టేస్తారు. యాక్చువల్‌గా లహరి మహాశయుల ఫోటో గురించి ఒక చిన్న వాక్యం దీంట్లో వివరించడం జరుగుతుంది. అదేంటి అంటే, లహరి మహాశయులకి ఈ ఆర్భాటాలు గాని, లేకపోతే ఆయన గురించి నలుగురికి తెలియటం గాని, ఆయన సో కాల్డ్ మాస్టర్ అని తెలియటం గాని ఆయనకిష్టం ఉండదు. ఆయన ఒక తత్వము పూర్తిగా ఎట్లా అంటే ఒక ప్రేమ తత్వంతో, అట్లాగే ఈ భౌతిక జీవితము, భౌతిక ప్రపంచం గురించి ఆయనకి ఎట్లాంటి ఒక ఇంట్రెస్ట్ లేదనమాట. అందుకే ఆయన మీరు చూసినట్టయితే ఆయన కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. అంటే ఇట్లా చిన్ని కళ్ళతో అంటే భౌతిక ప్రపంచాన్ని చాలా తక్కువగా చూడాలి. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చాలా ఉన్నత స్థాయిలో చూడాలి అని చెప్పేసేసి ఆయన చెప్తారన్నమాట. ఒక ఒక యోగి ఒకసారి నాకొక విషయం చెప్పారు. ఏంటంటే మానవులు ఎప్పుడు గూడా ఈ భూమి మీద సంచరిస్తా ఉంటారు. ఎప్పుడు గూడా భూమి మీదే చూస్తా ఉంటారు. ఎందుకంటే భూమి ఆకర్షణ తత్వాన్ని కలిగి ఉంటది. అయస్కాంతం తత్వం కలిగి ఉంటుంది. ఎప్పుడు గూడా దాన్ని ఆకర్షిస్తా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కింద చూసి నడుస్తా ఉంటారు. కింద గురించి అంటే ఈ భూమి గురించి దీని యొక్క తత్వం గురించి ఆలోచిస్తారు తప్ప కళ్ళెత్తి పైకి మాత్రం చూడరు. ఎందుకు అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళట్లేదు. మీరు కింద కాదు చూడాల్సింది ఆ పరాన్ని. ఈ పరాన్ని కాదు మనం చూడాల్సింది. మీరు ఆ పైనున్న ఆ పరాన్ని మీరు చూడాలి. అంటే పరతత్వాన్ని గురించి అంటే మనము ఈ యొక్క భౌతిక జీవితంలో ఉంటున్న మనకు ఎప్పుడు ఈ భూమి అనే ఒక తత్వమే కాదు, ఆ పైన ఉన్న ఆ ఏదైతే శక్తి ఉన్నదో మన ఆత్మ, మన దేహంలోనే ఆత్మ, పరమాత్మ 2 తత్వాలు ఉన్నాయి. ఆత్మ మనమైతే మనలో ఉన్న పరమాత్మ ఆ దైవత్వానికి సంకేతము. అట్లాగే ఆ పరాన్ని మనం చూడలేకపోతున్నాం తల్లి. ఆ పరాన్ని చూస్తా ఉండాలి. కళ్ళు పైకెత్తి చూడాలి. కింద చూస్తే కింద దాకే ఉంటాము. పైన చూస్తే ఆ పైన ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ఆలోచిస్తాము. ఈ భూమి అశాశ్వతమైంది. శాశ్వతమైంది అదే అని చెప్పేసి ఒక యోగి నాతో చెప్పడం జరిగింది. అట్లాగే ఆయన కూడా ఎప్పుడు కూడా భౌతిక తత్వం గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. సో, ఇక రాబోయే రోజుల్లో ఆయన గురించి మనం చెప్పుకుందాము. ఇక్కడ ఆయన గురించి ఇంకొక విషయం ఆ ఫోటో గురించి వచ్చినప్పుడు ఏమవుతదంటే ఈయన ఫోటోస్ తీసుకుందాం అని చెప్పేసి కొంతమంది ఆ ఫోటోస్ తీయడం జరుగుతుంది. కానీ ఆయన యొక్క ఫోటో రాదనమాట. ఎందుకంటే ఆయనకిష్టం లేదు. అంటే ఆయనకిష్టం లేకుండా చాలా మంది ఏమంటారంటే బయట కొన్ని మనం వెళ్తున్నప్పుడు లేతే చేస్తున్నప్పుడు ఏదైనా అన్నెసెసరీ చూసినప్పుడు లేతే నెగెటివ్‌గా ఏదన్నా ఇదవుతున్నప్పుడు చాలా మంది అంటా ఉంటారు. మీ ఆర్ఆర్ లాక్ చేసుకోండి అని. ఆరాని లాక్ చేసుకోవటం అంటే ఏంటి? మన ఆరాని ఎట్లా లాక్ చేసుకోగలుగుతాము? అంటే మన భావన ఏదైతే ఉందో, ఆ భావనను అక్కడ కట్ చేయాలన్నమాట. మనకి అన్నెసెసరీ ఇప్పుడు మనము ఒక ప్లేస్‌కెళ్తాము. మంచి సువాసన వస్తుంది. అలాగే బ్యాడ్ సువాసన కూడా వస్తుంది. మనం ఏం చేస్తాం? మంచి సువాసన ఉంటే మనం అక్కడే ఉండి ఆ వాసన తీసుకుంటాం. అదే బ్యాడ్ స్మెల్ వస్తే ఏం చేస్తాము? అక్కడి నుంచి వెళ్ళిపోతాము. లేకపోతే వేరే మంచి స్మెల్ వచ్చేలాగా చూసుకోవడము, మంచి స్మెల్ వచ్చే ప్లేస్‌కి వచ్చేస్తాం. అదే పరంగా ఇక్కడ మనకు మన లైఫ్‌లో మనకిష్టం లేకుండా ఏది కూడా మన జీవితంలో రాదు, జరగదు. చీమ మనకు పుట్టినా సరే అంటారు చూసారా? శివుడి ఆజ్ఞ లేకపోతే చీమ కూడా పుట్టదు. శివుడంటే ఎవరు? ఈ దేహంలో ఉన్న ఆ చైతన్య స్వరూపుడు, ఆత్మారాముడు. నీకు తెలియకుండా చీమ కూడా పుట్టదు. నువ్వు ఎప్పుడో ఈ సృష్టిలో ఒక థాట్ రిలీజ్ చేసేసి ఉంటావు. ఆ చీమ చూసినప్పుడో, దోమ చూసినప్పుడో, ఈ దోమ నన్ను కుట్టిద్దేమో, లేతే ఈ చీమ నన్ను కుట్టిద్దేమో అని నువ్వు ఆల్రెడీ అక్కడ చెప్పేసే ఉంటావు ఆ పరంలో. అదేమవుతుంది? తిరిగి తిరిగి ఈ భూమి గుండ్రంగా ఉన్నట్టే ఆ ఆలోచన తిరిగి నీ దగ్గరికే వచ్చింది. కాబట్టి నీకా చీమ కుట్టింది. అదే దోమ కుట్టింది. లేకపోతే ఎందుకు జరుగుతుంది? నీ లైఫ్ ఈరోజు ఇలా ఉండి బాధపడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు అంటే దీనికి కారణం కూడా నీ డిజైనో, నీ కర్మో లేకపోతే ఇంకోటి ఏమి కాదు. నీ ఆలోచన. నీ ఆలోచనతో నువ్వు క్రియేట్ చేసి నువ్వు ఈ నేచర్‌కి ఆర్డర్ వేశావు. ఏమని? నేనిట్లా బహుశా నా లైఫ్ ఇట్లా ఉంటుందేమో! అప్పుడు నేనేం చెయ్యాలి?
బిఫోర్ గానే ఫ్యూచర్‌గా కావాలని నీ థాట్‌ని బిఫోర్ గానే అక్కడ ఆర్డర్ చేసావు. ఆ ఆర్డర్ చేసింది నేచర్ ఓకే అనేసింది. ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవితం కూడా అదే మీరు జీవిస్తున్నారు. సో, ఇప్పుడైనా చాలా టైం ఉన్నది. ఇదే మన ఆఖరి జన్మ మనం చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇప్పుడైనా మీరు మేల్కోండి. ఇప్పుడైనా సరే మీ యొక్క ఏదైతే కర్మ అనుకుంటున్నారో, ఏదైతే భగవంతుడు మీకు ఇచ్చిన రాత అనుకుంటున్నారో చెరిపేయండి ఆ రాతని. మీ రాతని మీరే గీసి చూపించండి. ప్రపంచం అంతా ఒక చిన్న గీతను చూపించి ఇదే నీ జీవితం అంటారు. కానీ అంతకన్నా పెద్ద గీతను మీరు గీసి చూపించాలి. ఎవ్వరు బిలీవ్ చేయనిది మీరు చేసి చూపించాలి. ఎందుకు అంటే ఈ భూమి మీద ఇప్పుడు జీవిస్తున్న క్షణాలు గాని, మూమెంట్స్ గాని చాలా వాల్యుబుల్. ఒక పెద్ద ఆత్మతో, ఒక గురు పరంపరతో మనం నడుస్తున్నాము. ఇక్కడే మనము యోగుల గురించి తెలుసుకున్నాము. ఈ బాబాజీ గారి గురించి తెలుసుకున్నాము. అట్లాగే ఎందరో గురువుల గురించి ఎంతో నాలెడ్జ్‌ని మనం సేకరిస్తున్నాము. సో, ఎంతో వాల్యుబుల్ టైమ్‌ని మార్చేయండి మీ డిజైన్‌ని. మీకేది నచ్చిందో అదే ఫాలో అవ్వండి. ఏది నచ్చలేదో వెంటనే చెరిపేయండి. పెన్సిల్ పెట్టి మీ యొక్క ఆత్మ మీద, మీ భావాల మీద, మీ ఆలోచనల మీద ఏదైతే రాసి ఉన్నదో చెరిపేయండి. వెంటనే డిలీట్ కొట్టండి. ఒక్క డిలీట్ బటన్ కొట్టండి. అన్ని డిలీట్ అవుతాయి. సాధన చేయాలి. ఆత్మ సాధన చేయాలి. అప్పుడే మీరు కోరుకున్నది సాధిస్తారు. అట్లాగే ఆయనకిష్టం లేకుండా ఆయన ఒక ఫోటోని ఆయన తీయలేకపోయాడు. సో, ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా అది కుదరలేదు. అయితే అక్కడే ఉండే ఆయన ఇంకొక శిష్యుడు ఎట్లాగా మీ ఫోటో రాదు. నేను ఒక అద్భుతమైన కెమెరాని తీసుకొస్తాను. మీ ఫోటో వచ్చి తీరుతుందనే అహంకారంతో ఆయన కూర్చున్న రూమ్ దగ్గరికెళ్ళి ఆయన ధ్యాన సాధనలో ఉన్నప్పుడు వెంటనే ఒక 12 ఫోటోస్ తీసేసారన్నమాట. కానీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ బల్ల, వెనక ఉన్న తెర తప్ప అక్కడ ఏమీ కనిపించట్లేదు. అప్పుడు ఆయనకు ఆ పాదాల మీద వచ్చి పడిపోతాడన్నమాట. నన్ను క్షమించండి గురుగారు. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పినప్పుడు, అప్పుడు లహరి మహాశయ చెప్తారన్నమాట. ఈ భౌతికమైన ఈ అద్దము, ఆ కిరణాలు ఏవైతే నువ్వు తీసుకొచ్చావో, ఆ కిరణాలు ఈ దేహంలో ఉన్న ఆ కిరణాల్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాయి? నా దగ్గర ఒక అనంతమైన చైతన్యం ఉంది. ఆ చైతన్యము ఆ భగవంతుడితో కనెక్టివిటీ అయ్యున్నది. ఈ కిరణాల ముందు ఆ కిరణాలు పనిచేయవు అని చెప్పి అన్నప్పుడు, ఆయన క్షమాపణ కోరుకున్నప్పుడు ఒకే ఒక్క ఫోటో ఆయన జీవితంలో తీసుకున్నారు. ఆ ఒక్క ఫోటో కూడా రాబోయే తరాల కోసము ఆయన ఊహించి ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఇత్తేశ్వరి గారి గురించి గాని, ఇంకా ఎందరో యోగుల ఫోటోస్ మనకు దొరుకుతున్నాయి. కానీ ఆ ఒక్కసారి, ఆ ఒక్క రోజు ఆయన అనకపోతే లహరి మహాశయులు ఎలా ఉండేవారో బహుశా మనకు తెలిసేదే కాదు. కదా! అందుకోసం అని చెప్పేసేసి ఆయన ఆ ఫోటోను తీయడం జరిగింది. అంటే తీసుకోవటం జరిగింది. సో, అలాగా ఒకసారి మన పరమహంస యోగానంద గారికి బాగా ఇదేంటి మలేరియా కలరా వస్తుందన్నమాట. యెల్లో కలరా సమ్ ఏదో వస్తుంది. అప్పుడు ఏమవుతదంటే ఎందరో డాక్టర్స్‌ని దగ్గరికి తీసుకువెళ్ళటము, హెల్త్ పరంగా అవన్నీ చూపించడం ఇవన్నీ ఎన్నో జరుగుతా ఉంటాయి. కానీ ఆయనకి ఎక్కడ కూడా నయం కాదు. వాళ్ళేమంటారంటే డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారు. ఇక మీ బాబు బ్రతకడండి అవి సో అండ్ సో అని చెప్తా ఉన్నప్పుడు, అప్పుడు ఆవిడ ఆ యొక్క అదేంటి గూటిలో ఉన్న ఆహ్, మన పూజా మందిరంలో ఉన్న లహరి మహాశయుల పటాన్ని తీసుకొచ్చి ఆ గోడకి ఆనిస్తారన్నమాట. ఆనిచ్చి చెప్తారన్నమాట కొడుకుతో, కళ్ళతో సైగ చేస్తా ఉంటారన్నమాట. "అదిగో చూడు లహరి మహాశయుల పటాన్ని ఇక్కడ పెట్టాను. ఆయన వంక తిరిగి చేతులు జోడించి ఆయన్ని ప్రార్థించు. తప్పకుండా నీకు ఆయన ద్వారా నీకు హీల్ అవుతుంది. ఆయన తప్పకుండా నిన్ను బాగు చేస్తారని" చెప్పినప్పుడు కళ్ళతో తల్లి మాట నోటితో ఏం చెప్పరనమాట. ఆ పటం పెట్టి ఆయన పూజించని చెప్పేసి చెప్తారన్నమాట దండం పెట్టుకొని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తల్లితో, "అమ్మా నా స్థితి బాగోలేదు." అప్పటికి ఆయన వయసు 11 ఏళ్ళు. 11 ఇయర్స్‌తో ఉన్నారాయన. ఈ 11 ఏళ్ల వయసులో ఉన్న ఆ కుర్రవాడు ఆయన ఆ తల్లితో కళ్ళతో సైగ చేస్తారన్నమాట. చెప్తున్నారు ఆ ఆత్మతో, ఆ తల్లితో. అమ్మా! నాకస్సలు ఓపిక లేదు. నీరసం అయిపోయింది. నా చేతులు గూడా నేను లెగిసి ఆయనకి దండం పెట్టేంత శక్తి కూడా నాకు లేదు. నేనలా దండం పెట్టలేనమ్మా అని చెప్పినప్పుడు ఆవిడ అంటారన్నమాట. "నీ భక్తికి ఇది వదిలిపెట్టు. నువ్వు ఆయన దండం పెట్టుకో. మనసులో అయినా సరే నువ్వు దండం పెట్టుకో. నీకు తప్పకుండా గురువుగారు నిన్ను కాపాడతారని" చెప్పేసి తల్లి జవాబు చెప్తదనమాట. చెప్పినప్పుడు అప్పుడు ఇక చెప్పేసి ఈవిడ వాళ్ళ పాప ఉమ రమ అనుకుంటా. వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఒక్కసారిగా ఆ లహరి మహాశయుల పటం వైపు ఆయన కళ్ళెత్తి చూస్తారన్నమాట. చూసి ఇక ఆయన ఏం చెప్పరు. లోపలే ఆయనకి దండం పెట్టుకుంటారు.
నాకు హీల్ చేయండి అని కూడా ఆయన అడగరు. అంతే ఆయన వంక అలాగా ఆ ప్రేమ తత్వంతో, ఆ భక్తి పారవస్యంతో అట్లా చూస్తా ఉంటారు గోడ మీద ఉన్న ఆ యొక్క పటాన్ని. ఈలోపు ఏం జరుగుతుందంటే, ఆ పటంలో నుంచి ఒక దివ్య కాంతి వచ్చేసిద్దనమాట ఆ రూమ్‌లోకి. ఆ రూమ్‌లోకి వచ్చినప్పుడు పక్కన గదిలో ఉన్న వాళ్ళ మదరు, అట్లాగే వాళ్ళ అక్క కూడా చూస్తారన్నమాట. ఏదో వెలుతురొచ్చింది ఆ రూమ్‌లోకి అని. వెంటనే ఏం జరుగుతుందంటే, ఆయన లెగిసి ఒక్కసారిగా పెద్దగా వాంతి చేసేసుకుంటారు. అప్పుడు వాళ్ళ అక్క, వాళ్ళ మదర్ ఆ రూమ్‌లోకొస్తారన్నమాట. ఎప్పుడైతే ఆ వామిటింగ్ అయిపోతుందో, ఇక అప్పుడే వెంటనే అంతటి సివియర్‌గా ఉన్న ఆ యొక్క ఫీవర్ కంప్లీట్‌గా ఇక డాక్టర్స్ కూడా చేతులెత్తేసిన ఆ యొక్క దీనికి కేవలం ఆ ఒక్క భక్తి అనే ఒక నమ్మకంతో ఆ గురువు గారు ఎప్పుడైతే ఆ గురువు నేను ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు మనము గురువారాలో ఉంటాం. ఎవరైనా సరే. ఎవరు ఏ పరంపరలో ఉన్నా, ఎవరు ఏ ఎవరిని ఫాలో అవుతున్నా, మనము పత్రి సార్ దీంట్లో ఉన్నాము. అట్లాగే మేము మా పరంపరలో బాబాజీ గారి దాంట్లో ఉన్నాం. అలాగా అనేక మంది అనేక గురువులతో కనెక్టివిటీ అయ్యి ఉంటారు. గురువు ఏం చేస్తారంటే, ఈ యొక్క శిష్యుడి యొక్క ఈ సూక్ష్మ శరీరం నుంచి వెలువడే ఆ చైతన్యపు కిరణాల్ని అంటే, ఆ యొక్క బొడ్డు తాడుకి ఎలా అయితే ఒక తాడు కనెక్టివిటీ ఉంటుందో, అట్లాగే మన యొక్క సూక్ష్మ శరీరం నుంచి రిలీజ్ అయ్యే ఆ యొక్క తాడు యొక్క కొస ఆ గురువు చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆ గురువు యొక్క చేతిలో ఉంటుంది. గురువు ఏం చేస్తారంటే, ఎప్పుడు కూడా శిష్యుడిని వెంటబట్టి నడిపించరు. ఇది చేయమని ఆర్డర్ చేయరు. శిష్యుడు ఆయన చెప్పిన మార్గాన్ని నడుస్తున్నారా లేదా అంతవరకే ఆయన చూస్తారు. ఇంకొకటి శిష్యుడు ఎదగటం కోసము ప్రతి చిన్న విషయంలో ఇది చెయ్యి, అట్లా ఉండు, ఇది చెయ్యి అని ఎప్పుడు చెప్పరు. చూస్తా ఉంటారు. అట్లాగే శిష్యుడు అగాధంలో పడిపోతా ఉన్నప్పటికీ గూడా గురువు సహాయం చేయడు. ఎందుకు అంటే తన స్వప్రయత్నం లేకుండా నేను గనక సహాయం చేస్తే అతని కర్మకు నేను అడ్డుపడిన వాడినవుతాను అని చెప్పేసి ఆ గురువు చూస్తా ఉంటాడు. ఎప్పటిదాకా అంటే ఆ శిష్యుడు తనంతట తన సర్వ ప్రయత్నాలు చేసి తను బయటికొచ్చేంత వరకు కూడా ఆ గురువు ఎదురు చూస్తాడు. ఇక ఆ శిష్యుడి వల్ల కావట్లేదు. ఇక నా శిష్యుడికి ఇక ఈ అగాధంలోంచి బయటికి రాలేడు అనుకున్నప్పుడు గురువు తన కొసనున్న ఆ యొక్క తాడు ఏదైతే ఉందో లాగి ఆవలి గట్టుకు వేసేస్తాడు. అంటే ఆ సమస్యలో నుంచి తీసి బయటికి పెట్టేస్తాడు. అప్పుడు దాకా గూడా గురువు చూస్తూ మౌనంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎదగాలి. నువ్వు ఎదిగితేనే నువ్వు నేర్చుకున్న పాఠాలు అవన్నీ గూడా గుణపాఠాలయ్యి రేపు నువ్వు సొసైటీకి చెప్తావు. అందుకోసమని గురు మౌనంగా ఉంటాడు. అట్లాగే మన లహరి మహాశయులు అతను స్వప్రయత్నంగా వచ్చేంత వరకు కూడా ఆయన చూస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన యొక్క ఆత్మ ఆ యొక్క గురు పాదాల దగ్గరికొచ్చిందో అప్పుడు ఆ గడిని ఆయన దాటిచ్చేసారు. నిజంగా ఎప్పుడైనా సరే మనము ప్రతి విషయంలో గూడా ఒక నమ్మక వ్యవస్థ అనేది మనం ఏర్పరచుకోవాలి. అది ఎప్పుడు కూడా మనకి అది ఎట్లా ఉంటుందంటే, మనతో ఒక అద్భుతమైన ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే, ఆనందంలోనే ఉంది ఆ చైతన్య శక్తి. మీరు చూడండి, మీరు గమనించినట్టయితే, మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఒక స్థితిలో ఉంటారు. మీకు ఎంత ఎనర్జిటిక్‌గా అంటే, మీకు ఇష్టం లేని విషయాలు, లేతే బాధ కలిగించే విషయాలు కూడా ఆ మూమెంట్‌లో మీకు ఎనర్జీలో ఉంటారు కాబట్టి, ఆ హ్యాపీనెస్‌లో మీకంత బాధ అనిపించదు. కానీ ఎప్పుడైతే మీరు దుఃఖంలో ఉంటారో, ఒక చిన్న డిస్టర్బెన్స్‌లో ఉంటారో అప్పుడు ఆనందం కలిగించిన విషయాలు కూడా మీకు ఆనందంగా అనిపించవు. ఎందుకంటే ఆ బాధ, ఆ దుఃఖం అనే నెగెటివ్ వేరే డిస్టర్బెన్స్ ఎనర్జీస్ మిమ్మల్ని కిందకి లాగేస్తా ఉంటాయి. అట్లాగే ఎప్పుడు కూడా ఈ యొక్క దీంట్లో నుంచి మనం పక్కకు వెళ్ళకూడదు. సో, అట్లాగే మన పరమహంస యోగానంద గారుకి మన లహరి మహాశయులు అట్లాగా హెల్ప్ చేశారనమాట. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పరమహంస యోగానంద గారు ఇంకొక గ్రేట్ థింగ్ మనకి ఈ నెలలో అంటే జనవరి 5వ తారీఖు మన ఇదేంటి పరమహంస యోగానంద గారి జన్మదినం అన్నమాట. మన రీసెంట్‌గా ఈరోజు మరి 11వ తారీఖు మరి మొన్న రీసెంట్‌గా 5వ తారీఖు పరమహంస యోగానంద గారి జన్మదినం జరిగింది. ఇక్కడ ఈ పరంపరలో గూడా భలే అద్భుతంగా ఉంటదనమాట. ఆయన గురువు గారు 4న అంటే యుక్తేశ్వర గిరి గారి జన్మదినము 4న వచ్చింది. అంటే ఈ దీంట్లోనే ఇంకొక నంబర్ ఉంది చెప్తాను. అంటే ఆయన ఎప్పుడు ఆయన ఒక జనవరి అనుకున్నాం కదా! ఈయనది. అట్లాగే ఇంకొకటి ఆయనది గూడా ఉంది. అట్లాగే ఈళ్ళందరిది కూడా లహరి మహాశయలది అట్లా అవన్నీ కూడా. అలాగే సో, ఇక్కడ ఇంకొకటి మనం ఈ విషయంలో మనం చర్చించుకునే దీంట్లో వచ్చేసినట్టయితే
ఈయన 1900 1893లో జన్మ తీసుకున్నారన్నమాట. పరమహంస యోగానంద గారు జనవరి 5, 1893లో ఈయన జన్మ తీసుకున్నారు. ఈయన హిమాలయ పర్వతాల దగ్గర సమీపంలో గోరఖ్‌పూర్‌లో ఈయన జన్మ తీసుకున్నారు. 8 ఏళ్ల దాకా గూడా ఆయన అక్కడే ఉన్నారు గోరఖ్‌పూర్‌లో. ఆ తర్వాత అనేక ప్రదేశాలు వీళ్ళు ఫాదర్ ఇలాగ చేంజ్ అవుతూ అనేక ప్రదేశాలు తిరుగుతానే ఉన్నారన్నమాట. సో, రైల్వే జాబ్ పరంగా. ఇంకొకసారి ఏం జరిగిద్దంటే ఇంకొకసారి ఈ యొక్క సన్నివేశం ఇట్లా జరుగుతున్నప్పుడు, ఇంకొక సన్నివేశం ఏంటంటే, ఒకసారి వాళ్ళ పెద్దక్క వాళ్ళ అక్క వీళ్ళు గార్డెన్‌లో ఉంటారన్నమాట. తోటలో వేప చెట్టు కింద కూర్చొని వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆహ్, ఒక వేప చెట్టు కింద వీళ్ళు కూర్చొనుంటారు. చాలా చిలకలు అవన్నీ ఉంటారు. వీళ్ళ అక్క అంటే రమ గారు ఏం చేస్తా ఉంటారంటే, ఈయనకి బెంగాలీ నేర్పిస్తా ఉంటారు. బెంగాలీ భాష. అందులో ఉన్న సమ్ స్టోరీస్ ఏదో చెప్తూ ఆయన చెప్తా ఉంటూ మధ్యలో ఏం చేస్తారంటే ఒక సీసా తీసుకొని అందులో ఏదో మెడిసిన్ ఉంటే ఒక ఆవిడ కాలు మీద కొంచెం రాసుకుంటా ఉంటారన్నమాట. అప్లై చేసుకుంటా ఉంటారు. అప్లై చేసుకుంటా ఉండి అలా చేస్తూ పక్కన పెట్టారన్నమాట. పెట్టగానే ఆయన ఏం చేస్తారు, ఆయన కూడా తీసుకొని వెంటనే ఆయన మోచేతికి రాసుకుంటా ఉంటారన్నమాట. "ఏంట్రా ఎందుకలా చేశావు? నేను రాసుకున్నానని నువ్వు కూడా రాసుకుంటావా?" అని చెప్పేసి వాళ్ళ అక్క అరుస్తారన్నమాట. అరిచినప్పుడు ఈయన ఏమంటారంటే క్యాజువల్‌గా నాకు రేపు ఈ ప్లేస్‌లో నాకొక పెద్ద కురుపొస్తుంది అని చెప్పేసి అంటారన్నమాట. అనంగానే "నువ్వేమైనా జ్యోతిష్యుడివా? నీకెలా వస్తది? నువ్వు ఆషామాషీగా మాట్లాడకని" చెప్పేసి కొంచెం వాళ్ళ డిస్కషన్ పెరిగిద్దన్నమాట. పెరిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఈయన కోపంతో, ఆవేశంతో ఒక మాట అంటారు. "చూడు రేపు ఈ సమయం కల్లా నా చేతికి ఒక పెద్ద కురుపుంటుంది. అట్లాగే నీ కాలు మీద ఏదైతే కురుపుందో అది పెరిగి పెద్దదైపోయి చాలా పెద్దదవుతుంది" అని చెప్పేసి గట్టిగా చెప్పేసి ఆయన ఎళ్ళిపోతారన్నమాట. ఇక సాయంత్రం అయిపోతుంది. నైట్ అయిపోతుంది. మార్నింగ్ లెగిసేసరికి వాళ్ళక్క గట్టిగా కెవ్వుమని అరుస్తారు. ఏంటి అంటే ఆళ్ళక్క కాలికి ఏదైతే చిన్న దెబ్బ అని చెప్పేసేసి ఆవిడ ఊరికే మందు రాసుకున్నారో, ఆ యొక్క ప్లేస్‌లో చాలా పెద్ద గాయం అయిపోద్దనమాట. ఇక పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ మదర్‌కి చెప్తారు. చూడు ఇట్లాగా అదేంటి ముకుందుడు మాయ చేశాడమ్మా. చూడు నా చిన్న కాలి దెబ్బకి ఇంత పెద్ద దాన్ని చేసేసాడు. మంత్రాలు వేస్తున్నాడు ఇతను అని చెప్పేసి వాళ్ళ మదర్ దగ్గరికెళ్లి చెప్పడం జరుగుద్ది. అప్పుడు వాళ్ళ మదరు "ఎందుకురా ఇలా చేశావంటే, ఇదిగో చూడు నా చేతికి కూడా దెబ్బ తగిలింది. ఇది కూడా నాకు చేతికి కూడా పుండొచ్చింది" అని చెప్పేసి చెప్పారన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళ మదర్ చెప్తారు, "నాన్న మనం అలా చెప్పకూడదు. ఏ నీకు ఆ శక్తి ఉందనుకో, దాన్ని నువ్వు అలా దుర్వినియోగం చేయకూడదు" అని చెప్పేసేసి ఇంకోసారి ఎప్పుడు గూడా నీ మాటతో ఎవరికి కూడా హాని తలపెట్టొద్దు అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగిద్ది. దీని గురించి ఆయన వివరణ ఏం చెప్తారంటే, ఎవరైతే ఎప్పుడు కూడా సత్యం మాట్లాడుతా ఉంటారో, ఎవరైతే ఎప్పుడు కూడా మాట యొక్క దీన్ని అంటే ఎప్పుడు గూడా అసత్యం పలకరో ఎక్కువగా ఈ రోజుల్లో అబద్ధం చెప్పని వాళ్ళంటూ ఉండరు. కానీ కొంతమంది ఉంటారు. యోగతత్వంలో ఉన్నవాళ్ళు. చెప్తారు చాలా లిటిల్‌గా అవసరం అనుకుంటే అబద్ధం చెప్తారు. అటువంటి వాళ్ళు గాని ఎవరైనా సరే మనస్ఫూర్తిగా గట్టిగా ఇది జరగదు లేతే ఇది జరుగుతుంది అంటే తప్పకుండా సత్యం పలికే వాళ్ళ నోటిలో ఆ యొక్క అద్భుత శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తదంటే ఒకవేళ వాళ్ళ డిజైన్‌లో అది లేకపోయినా ఆ డిజైన్ జరిగేలాగా ఆ మాటతో జరిగేలా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ గత జన్మలో ఉన్న సంస్కారము, ఆ జన్మ యొక్క శక్తి, మరి గత అనేక జన్మల్లో నుంచి వాళ్ళు తెచ్చుకున్న సారము, అట్లాగే ఆ సారం ఉండబట్టే వాళ్ళు చెప్పే సత్యతత్వము, ఆ మాటకి పవర్ కలిగించి వీళ్ళ జీవితాన్ని కూడా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పుడు మన యోగుల్ని ఎందరో మనం చూస్తా ఉంటాము. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ దగ్గరికొచ్చి అడిగిన వాళ్ళకి వాళ్ళేవో కోరుకుంటా ఉంటారు. నాకిది కావాలి, పిల్లలు లేని వాళ్ళు గాని, లేతే చదువు గురించి, లేతే పెళ్ళిళ్ళ గురించి సో ఆన్ సో ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళేం చేస్తారు వాళ్ళ మాట పవర్‌తో వాళ్ళేం చేస్తారంటే "ఇదయిపోద్ది పో" అంటారు. అది జరిగిద్ది. అది ఇలా జరిగిద్ది అని చెప్తారు. అది ఎట్లా పాసిబుల్ అంటే వాళ్ళెప్పుడు కూడా సత్యనిష్ఠులతో ఉంటారు. దాని పర్యవసానమే వాళ్ళ మాట యొక్క పవర్ పెరిగి వాళ్ళేం చెప్తే అది జరిగేలా చేస్తుంది. సో, ఇది ఇట్లా జరిగిద్దనమాట. ఆ తర్వాత ఆయన యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో ఆయన ఏం రాస్తారంటే, అరే! నా మాటతో అది ఎంత దాకా అయిందంటే చేతికి కురుపు పెద్ద పుండైపోయి ఆపరేషన్ చేసి అది కోయాల్సొచ్చింది. ఆయన ఆ పెయిన్‌ని ఫేస్ చేయాల్సొచ్చింది. ఒక చిన్న మాట వల్ల. అంటే ఆహ్, ఆహ్, జస్ట్ ఊరికే వాళ్ళ అక్కకి చెప్పాలనే ఉద్దేశంతో బలంగా చెప్పిన మాట ఆ సత్యం ఏదైతే ఉందో జరిగేలా చేసింది. ఆయనంటారు, "అరే! నేను ఈ మాటతో ఈ పుండుని తెచ్చుకోగలిగాను. అదే శక్తితో నేను ఇది తగ్గిపోవాలనుకుంటే జరిగిపోయేదేగా. కానీ జరగలేదు అంటే అప్పటికి నాకు ఆ జ్ఞానం లేదు. కాబట్టే నేనిది పొందలేకపోయానని" చెప్పేసి చెప్తారన్నమాట. ఇదే పరంగా ఇంకొక సన్నివేశం కూడా జరిగిద్ది. మనము 'బాబా' సినిమా చూసాము.
అందులో మన రజనీకాంత్ గారు ఆ యొక్క గాలిపట యొక్క సన్నివేశాన్ని గురించి చెప్తారన్నమాట. రీసెంట్‌గా ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా నేను చూసాను. అక్కడ ఆయన ఏం చెప్తారంటే, "నా జీవితంలో ఈ ఒక్క పుస్తకమే నా పూర్తి జీవితాన్ని మార్చేసింది. నేనెన్నో పుస్తకాలు చదివాను. కానీ ఈ ఒక్క పుస్తకము నా పూర్తి జీవితాన్ని మార్చేసింది" అని చెప్తారన్నమాట. మరి అట్లాగే 'బాబా' సినిమాలో కొన్ని సన్నివేశాలు మన ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోంచి తీసుకున్నది. అట్లాగే ఆ ప్రదేశం వీళ్ళు ఇంకొక చోటుకి షిఫ్ట్ అవుతారన్నమాట. షిఫ్ట్ అయినప్పుడు ఏం జరిగిద్దంటే, వీళ్ళు డాబా మీద ఒక దగ్గర కూర్చొనుంటారు. కూర్చొనున్నప్పుడు అక్కడ బయట బాల్కనీ దగ్గర ఒక చిన్న ఎట్లా అంటే అమ్మవారి యొక్క పటాన్ని పెట్టి ఒక చిన్న గుడిలాగా అక్కడ స్థాపించుంటారు. అంటే హిందూస్ ఇంట్లో ఎట్లా అయితే ఒక పూజా మందిరం లాగా ఉంటదో, అట్లాగే బయట బాల్కనీ దగ్గర ఒక చిన్న గూటిలాగా ఉంటే అక్కడ అమ్మవారిది అతనికి ఒక ఫోటో దొరికిద్దనమాట. దుర్గమ్మ వారిది ఒక ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో దాంట్లో పెట్టి ఆయన పూజిస్తా ఉంటాడు. అంటే ఎక్కువ సేపు అక్కడ కూర్చున్నప్పుడు ఆయన చేసినప్పుడు ఆవిడతో మాట్లాడుతా ఉంటారన్నమాట. మాట్లాడుతా ఉన్నప్పుడు ఈ వీళ్ళ చెల్లి ఒక ఆవిడొస్తదన్నమాట. ఉమా అని వచ్చేసి, "ఏంటి నువ్వు తల్లితో మాట్లాడుతా ఉన్నావు. నీ విషయాలన్నీ గూడా తల్లి వింటుందా?" అంటే ఈయన అంటారన్నమాట యోగానంద గారు. ఏమనంటే, "నేను అదే అనుకుంటున్నానక్క. మరి నా మాట ఆ తల్లి వింటుందేమో అనుకుంటున్నాను" అంటే ఆ అమ్మాయి నవ్విద్ది. నవ్వి, అలా అయితే ఆ గాలిపటాన్ని తెప్పించు. తల్లి నీ మాట వింటుంది అనుకుంటే, నాకు ఆ గాలిపటాలు తెప్పించు" అని చెప్తారన్నమాట. అప్పుడేం జరుగుతా ఉంటదంటే, ఆ సందులో చిన్న సందు ఇటు అటు డాబాలుంటాయి. అయితే అక్కడ ఆ టైంలో ఏంటన్నమాట, వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకోవటాలు, ఆడటాలు జరుగుతా ఉంటాయన్నమాట. కొంతమంది ఆ గాలిపటాల్ని అంటే పోటీలు పెట్టుకోవటము, ఆ పోటీ తత్వంతో ఆ గాలిపటాల్ని తెంపుకోవటము, ఈ జరుగుతున్న సన్నివేశంలో ఈళ్ళొచ్చి ఇక్కడ బయట నిలబడినప్పుడు ఈయన మనసులో కోరుకుంటారు. తల్లి నిజంగా నా మాట నువ్వు వినేటట్టయితే నాకు ఆ యొక్క గాలిపటాన్ని నాకు తెప్పించవా అని చెప్పేసి చెప్తారన్నమాట. అంతే. ఆ ఇద్దరు కుర్రవాళ్ళలో ఒక కుర్రవాడి యొక్క గాలిపటం తెగి ఎగిరి అట్లా నిదానంగా వీళ్ళ వైపుకే వచ్చి వీళ్ళింటి బాల్కనీ దగ్గర అంటే ఈ కుర్రవాడి చేతికి అందేంత దగ్గరలో ఒక చెట్టు ఉంటదన్నమాట. నాగజమ్ముడు చెట్టు. ముళ్ళతో ఉన్న ఆ చెట్టు. ఆ చెట్టు దగ్గరకొచ్చి అంటే ఆ చెట్టు మీదకు ఆ యొక్క గాలిపటం ఆగిద్దన్నమాట. ఆగినప్పుడు ఈయన తీసుకొని ఆ అమ్మాయికిస్తారు. ఇచ్చి, "చూసావా తల్లి నా మాట వినదంటే, ఆ! నేను ఒప్పుకోను దీన్ని. ఇదేదో యాదృచ్చికంగా గాల్లో ఎగిరొచ్చిందేమో కానీ, తల్లి చెప్తే వచ్చిందా? నేను ఒప్పుకోను. తెప్పిచ్చు ఇంకోటి. ఇదిగో ఇంకోటి ఎగురుతుంది చూసావా? నాకది కావాలి. అది గనక వచ్చిందో నేను నమ్ముతాను. తల్లి నీ మాట ఇంటుందని" చెప్పగానే ఈయన మళ్ళీ వెంటనే ఏమని కోరుకుంటారంటే, "నాకు ఆ యొక్క రెండో గాలిపటం గూడా కావాలి తల్లి" అని చెప్పినప్పుడు వెంటనే ఆ ఎగురుతున్న గాలిపటం తెగిపోతుంది. మళ్ళీ ఏ డైరెక్షన్‌లో అయితే గాలి వీసి ఈ నాగజమ్ముడి దగ్గర తీసుకొచ్చి ఆపిందో, అదే సిట్యుయేషన్‌లో అదే దీనికి తీసుకొచ్చి మళ్ళీ ఆ గాలిపటము వచ్చేసిదన్నమాట. వెంటనే ఈయనేం చేస్తారంటే, ఎదురుంగా ఉన్న ఆ చెట్టు నుంచి ఆ గాలిపటాన్ని తీసుకొని ఆ అమ్మాయికి ఇవ్వగానే పెద్ద కేక వేసి ఆవిడ పారిపోతదన్నమాట నవ్వుతూ. అట్లాగా అమ్మవారితో, ఆ జగన్మాతతో ఆయన కనెక్టివిటీ అట్లా ఉండేదన్నమాట. అట్లాగే ఇంకొక సందర్భంలో ఒక సన్నివేశం జరుగుతుందనమాట. ఆయనేం చేస్తారంటే యాదృచ్చికంగా మంచం మీద కూర్చొనుంటారాయన. కూర్చొని ఏదో యథాలాపంగా కళ్ళు మూసుకుంటారాయన. కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు ఒక మిరాకిల్ జరుగుతుంది. ఏంటంటే ఆయన కళ్ళు మూసుకోగానే ఒక చీకటి క్రియేట్ అవుతుంది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కొత్త వాళ్ళెవరైనా కళ్ళు మూసుకుంటే వాళ్ళు వెంటనే ఒక చీకటిని గమనిస్తారు. ఆ చీకటి గమనించి చాలా మంది కళ్ళు మూసుకోవడానికి భయపడతారు. అమ్మో! నేను కళ్ళు మూసుకోనొద్దు బాబోయ్! నేను ధ్యానం చేయలేను. కళ్ళు మూసుకుంటే నాకేదో అనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతా ఉంటారు. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఏదైతే ఆ చీకటి కనిపిస్తుందో, ఆ చీకటికి ఆవలి మనం వెళ్ళాలి. ఏమున్నదక్కడ? ఈ చీకటి కనిపిస్తుంది. ఈ చీకటి ఆవలి ఏముంది అని. ఎప్పుడైతే యోగానంద గారు కళ్ళు మూసుకున్నారో, అప్పుడు ఆ చీకటి ఆవలి ఉన్న ప్రదేశం నేను చూడాలి అని ఆయన కోరుకున్నారు. అంతే. వెంటనే ఆయన యొక్క ఇక్కడ మన ముదురు భాగం ఏదైతే ఉందో, ఆ ప్లేస్‌లో ఒక వెలుగు వెలిగింది. వెలుగు వెలిగి అదొక మార్గంలాగా చూపిచ్చి, ఆ యొక్క సొరంగం లోపల ఒక పెద్ద వెలుగు. ఆ వెలుగులో అనేక మంది యోగులు కూర్చొని ధ్యానం చేసుకుంటా కనిపించారన్నమాట. కనిపించగానే వెంటనే ఈయన ప్రశ్నించారు. "మీరంతా ఎవరు?" అని. వెంటనే అక్కడొక జవాబొచ్చింది. వాళ్ళేమంటారంటే, "మేము హిమాలయ యోగులము"
అని ఒక జవాబొస్తుంది. మీరంతా ఈయన మళ్ళీ అడుగుతారు. మీరంతా ఎక్కడ ఉంటారు అంటే, మేము హిమాలయాల్లో ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అయితే మీకు ముఖ్యం ఎవరు? అంటే ఆ యొక్క తత్వానికి మీరు ఎట్లా దగ్గరవుతున్నారు? దేనికోసం మీరు ఆ యొక్క సాధన చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఈయన అన్నప్పుడు, ఈశ్వరుడిని పొందటానికి అని చెప్తారన్నమాట. అప్పుడు వెంటనే ఈయన ఒక మళ్ళీ ఈశ్వరుడు ఎవరు అనుకుంటే, నేనే ఆ ఈశ్వరుడిని అనే ఒక శబ్దం రావడం జరుగుతుంది. అంతే. వెంటనే ఆయన కళ్ళు తెరిచేస్తారు. అట్లాగా ఆయన బాల్యావస్థ నుంచి కూడా ఏదైతే ఆయన గత జన్మ నుంచి తెచ్చుకున్నారో, ఆ గత జన్మ యొక్క సారంతో ఆయన ఈ జన్మ కూడా ఆయన ఒకానొక స్టేట్‌మెంట్‌లో అంటే ఆయన ఒక స్థితిలో ఏం చెప్తారంటే ఆహ్, నేను అంటే మొదట్లో అన్నమాట. మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో ఆయన గురించి వివరణ ఇస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే, నా గత జన్మల్లో నేను చూసుకున్నప్పుడు, నేను హిమాలయ ప్రాంతంలో ఒక యోగిలాగా నేను సాధన చేసుకున్నట్టు నాకు కనిపించాను. నా గత జన్మలో కూడా నేను ఒక యోగినై ఉంటాను. లేకపోతే ఒక సన్యాసిని, ఒక ఒక ఋషినై ఉంటాను. అందుకోసమే ఈ జన్మలో కూడా నాకు ఇదంతా కూడా వారసత్వంగా వచ్చిందని చెప్పేసేసి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ యొక్క తత్వం ఉంది కాబట్టి మనకు చాలా మంది ఏమనుకుంటారంటే ధ్యానంలోకి ఈరోజు ఎంత సింపుల్ అయిపోయింది అంటే ఆ ధ్యానము చాలా అంటే చాలా సింపుల్ అయిపోయింది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు గూడా ఎందరో ధ్యానం చేస్తారు. కానీ దాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతమంది? దాన్ని పర్ఫెక్ట్‌గా ధ్యానం చేసిన వాళ్ళు ఎంతమంది? ఎంతమంది దీన్ని ఆహ్, ఆ ధ్యానంలో నిమగ్నులయ్యారు? ఎంతమంది వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకొని ధ్యానం యెస్! మాకు ఆ తత్వం వచ్చేసింది. మేము దీన్ని రిసీవ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అనుకునేవాళ్ళు నిజంగా ఆ మార్గంలో నడిచేవాళ్ళు ఎంతమందనేది సెల్ఫ్ చెక్ వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలి. సో, ఇట్లాగా ఆయన ఈ విషయాలు మొదటి భాగంలో అంటే ఆయన బాల్యం గురించి, అట్లాగే వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఈ విషయాలన్నీ కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో పరంగా ఇప్పుడు రెండోదొచ్చేసి వాళ్ళ మదర్ గారి గురించి. అంటే ఆహ్, ఆహ్, ఆయన తల్లి మరణము, అట్లాగే విచిత్రమైన రక్షక రేఖ గురించి ఈ 2 పార్ట్‌లో మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక రెండో భాగానికొచ్చేసాక మనం చూసినట్టయితే, ఇక అనంతుడు వీళ్ళ పెద్దన్నయ్య అన్నమాట. ఈయన వ అన అ అనంతుడు ఆయన, ఈయనేమో రెండో వ్యక్తి. మనం ఇందాకే అనుకున్నాం ముకుంద్ గారు అని చెప్పేసి. ముకుంద్ లాల్ ఘోష్ ఈయన పేరు. ఆయనొచ్చేసి అనంతుడు. అనంత్ లాల్ ఘోష్. ఈళ్ళంతా ఘోష్ అన్నమాట. ఇట్లాగా ఇప్పుడు జనరల్‌గా ఇంటి పేర్లు ఎట్లా వస్తా ఉంటాయో, అట్లాగే వీళ్ళకి కూడా అట్లా ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు రెండో పరంగా వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళ మదర్ ఈవిడ ఎంత గ్రేట్ మాస్టర్ అంటే, ఈవిడకి రాబోయే తత్వం గురించి, ఇవన్నీ గురించి గూడా ఆవిడకి బిఫోరే ఒక విషయం తెలుసు. సో, ఆవిడేం చేస్తా ఉంటారంటే, వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ గురించి అంటే పెద్దబ్బాయి మ్యారేజ్ గురించి ఈవిడ తొందర చేస్తా ఉంటారు. అప్పుడు వీళ్ళేంటంటే బెర్క్లీలో ఉంటారు. ఈవిడే అంటే వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా కూడా కలకత్తాలో వచ్చుంటారన్నమాట. వాళ్ళొక పెద్ద భవంతిలో వీళ్ళుంటారు. ఆల్రెడీ వాళ్ళ పెద్దక్క, రెండో అక్క పెళ్ళిళ్ళు వీళ్ళు చేసేసారు. ఇప్పుడు ఆహ్, ఈవిడ పెద్ద కొడుకు పెళ్లి చేయాలనుకుంటారు. ఈవిడేమంటారంటే ఎప్పుడు గూడా నా పెద్ద కొడుకు పెళ్లయిపోయి అతని భార్య మొహం చూస్తేనే నాకు ఈ భూమి మీద స్వర్గము అని చెప్తారన్నమాట. అట్లాగే అనేక సార్లు చెప్తా ఉంటాం జరుగుతా ఉంటుంది. సో, వీళ్ళేంటంటే ఇక వారం, 10 రోజుల్లో పెళ్లి. ఆ పెద్దబ్బాయిది వారం రోజుల్లో పెళ్లి జరుగుతదనమాట. సో, వీళ్ళేంటంటే ఆఫీస్ పర్పస్ మీద వీళ్ళు బర్క్లీలో ఉండిపోతారు. అయితే ఒకానొక రాత్రి ఏమవుతుందంటే ఈయన మన కోచ్ గారు అప్పటికి ఈయనకి 11 సంవత్సరాలనమాట. వీళ్ళ నాన్నగారితో కలిసి మంచం మీద పడుకుంటా ఉన్నప్పుడు అర్ధరాత్రి ఒక సంఘటన జరిగిద్దనమాట. అదేంటి అంటే ఆ యొక్క మంచం ఏదైతే వీళ్ళు పడుకొనుంటారో, ఆ మంచం యొక్క వీళ్ళు దోంతర కట్టుకుంటా ఉంటారు కదా! ఆ దోంతర యొక్క ఇది ఏదైతే ఉన్నదో మొత్తము రింగులు చుట్టుకుంటున్నట్టుగా ఏదో సైలెంట్‌గా ఏదో మాటలు తనకి వినిపిస్తున్నట్టుగా అతను లీలగా అనిపిస్తా ఉంటే వెంటనే అతను మేలుకొని చూసేసరికి అతని యొక్క తల్లి ఏదైతే మేడమ్ ఉన్నారో ఆవిడ యొక్క రూపం ఆయనకి అస్పృశ్య రూపంలో కనిపిస్తా ఉంటుంది. ఆవిడేం చెప్తారంటే, "మీ నాన్నగారిని లేపు. తొందరగా లెగిసి రమ్మని చెప్పు. ఇప్పుడు గనక లేసి మీరు రాకపోతే నన్ను కలవటం కష్టం అయిపోతుంది" అని చెప్పేసి ఆయన చెప్తారు. సరే అని చెప్పేసి వెంటనే ఈయనేం చేస్తారంటే వాళ్ళ నాన్నగారిని లేపుతారు. "నాన్న లెగు ఇదేంటి అమ్మ చనిపోబోతుంది. నువ్వు లెగవాలి.
నువ్వు లెగిసి మనం ఇప్పుడు మనం వెళ్ళకపోతే అమ్మ మనకి దక్కదు అని చెప్పి చెప్తా ఉంటే, ఆయన కాదు అనే ధోరణితో ఆయన ఏమంటాడు, "ఇప్పుడేం కాదులే, నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి కలలొస్తా ఉంటాయి. అమ్మకెంత బావుంది. నువ్వేంటి ఆవిడ చనిపోబోతున్నావంటావు. ఏంటి నీకు ఏమన్నా నిద్రలో కలగన్నావా? రేపు పొద్దున్నే మనం వెళ్తాం. నువ్వు పడుకో" అని చెప్తే వెంటనే అతనేమంటారంటే, "కుదరదు నాన్న. నువ్వు గనక ఇప్పుడు బయలుదేరకపోతే నేను నిన్ను క్షమించను. నిన్ను నువ్వు గూడా క్షమించుకోలేవు" అని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఇక హడావుడి చేసుకొని ఇక పొద్దున ఇక బయలుదేరదాము అనుకుని రెడీ అయిపోతారు. బండెక్కారు. ఈలోపు లెటర్ ఒకటొస్తుంది. ఏంటంటే, "మీరు అర్జెంట్‌గా రావాలి. అమ్మకి అనారోగ్యంగా ఉంది. పెళ్లి ఆగిపోయింది" అని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఈయన బర్క్లీ నుంచి ఈ యొక్క కలకత్తా రావడానికి ఏం చేస్తారంటే, ఆ బండెక్కి మళ్ళీ ఇటొస్తా ఉంటారు. సో, ఆయన ఆ బండి దిగుతారన్నమాట. ఆ బండి దిగి వస్తుంటే వాళ్ళ మేనమామ ఎదురవుతారు. ఎదురైనప్పుడు ఆయన అడుగుతారన్నమాట మాట. "మావయ్య అమ్మ ఇంకా ఉందా" అని. ఓకే. ఓకే మేడం. ఒక్క నిమిషం. జస్ట్ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం. హ్మ్. ఓకే. ఓకే. థాంక్ యూ. క్యారీ ఆన్. ఇక ఆయన అడుగుతారన్నమాట. "అమ్మ ఇంకా ఉన్నదా" అని. అంటే, "ఏం కాలేదు అమ్మకి. అమ్మ బావుంది పద" అని చెప్పేసి చెప్తారన్నమాట. వెళ్ళిన తర్వాత నిదానంగా అక్కడికెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఆయన చూసిన దృశ్యం ఏంటి అంటే, ఆళ్ళ మదర్ చనిపోయి ఉంటారు. ఇక ఎప్పుడైతే ఈ సన్నివేశం జరుగుతదో, ఇక ఆయన బాగా డిస్టర్బ్ అవుతారన్నమాట. ఎంత ఏడుస్తారంటే, ఎంత డిస్టర్బ్ అవుతారంటే, చాలా బాగా డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అయ్యి, ఇక అంత చిన్న ఏజ్‌లో, అంత చిన్న ఏజ్‌లో అంటే 11 ఏళ్ళప్పుడు అది చాలా చిన్న ఏజ్. వాళ్ళ తల్లితో ఆయన ఎక్కువగా కనెక్టివిటీగా ఉండేవారన్నమాట. కనెక్టివిటీగా ఉండి, ఎక్కువగా సాన్నిహిత్యంతో ఆ తల్లితో ఉండేవారు. సో, అలాంటి సన్నివేశంలో ఎప్పుడైతే ఆవిడ చనిపోతారో, ఇక అప్పుడు ఇక ఆయన పూర్తిగా ఈయన జీవితమే వ్యర్థమైపోయింది. ఇక నాకు ఎవరున్నారు? మా అమ్మ వెళ్ళిపోయింది. నన్నెవరు చూస్తారు? ఇట్లాగా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ విషయాలన్నీ కూడా ఆయన చాలా డిస్టర్బ్ అవుతారు. బాగా అంటే బాగా డిస్టర్బ్ అయిపోయి ఇక కళ్ళు మూసుకొని ఆ యొక్క స్థితిలో ఉండిపోతారాయన. ఇక ఏదైతే కర్మకాండలున్నాయో అవన్నీ గూడా జరిగిపోతాయి. అన్నీ జరిగిపోతాయి. అన్నీ వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఫాదరు బర్కిలీకెళ్తారన్నమాట. అంటే రిటర్న్‌గా వీళ్ళు మళ్ళీ జాబ్ కోసం ఏదైతే ఉన్నదో అది అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళు వీళ్ళు హిమాలయాలకి దగ్గరగా ఉన్న ప్రాంతం అన్నమాట ఇది. సో, వీళ్ళున్న ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. వీళ్ళున్న హౌసు. అట్లాగే వీళ్ళింటి ఎదురుంగా ఒక పెద్ద గార్డెన్ ఉంటుంది. గ్రీన్ అంటే మొత్తం గూడా గడ్డి పరిచినట్టుగా మొత్తం ప్రశాంతంగా చాలా బావుంటుంది. అట్లాగే దాని ఎదురుంగా ఆ ఇంటి ఎదురుంగా ఆ గడ్డిలో ఒక పెద్ద పారిజాతం చెట్టు ఉంటుందన్నమాట పెద్దది. ఆ పారిజాతం చెట్టు దగ్గర ఈయన వెళ్లి అక్కడ కూర్చునేవారు. ప్రతిరోజు గూడా. కూర్చొని ఆయన ఏడుస్తూ ఉండేవారు వాళ్ళ అమ్మ కోసం. జగన్మాత కోసం ఏడుస్తూ ఉండేవారు. అంటే నా తల్లి నన్ను వదిలేసి ఎళ్ళిపోయింది. ఇక నాకెవరు లేరా అని చెప్పేసి ఆయన డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో, ఆహ్, నాకు కాళిక అమ్మవారంటే చాలా ఇష్టం అండి. నాకు నా ఒక విజన్‌లో గూడా నేను ఒకానొక స్థితిలో నేను డిస్టర్బ్ అవుతున్నప్పుడు నాకు అమ్మ కనిపించారన్నమాట. నేను చాలా మంది అనుకుంటా ఉంటారు. ఒక ముస్లిం అమ్మాయికి కాళిక కనిపించడం ఏంటి? లేకపోతే జగన్మాత కనిపించడం ఏంటి? అని చాలా మందికి అపోహలుంటారు. ఇక్కడ శరీరానికి కులమతాలండి. శరీరమే కులం, మతం, ఈ వర్ణ విభేదాలు ఇవన్నీ దీనికే. కానీ ఈ ఆత్మకేమీ లేదు. ఈ ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మతో కనెక్టివిటీ అయ్యే ఉంటుంది. అట్లాగే ఆ జగన్మాత గూడా నాతో ఎప్పుడు కనెక్టివిటీ అయ్యే ఉంటారావిడ. ఎప్పుడు కూడా ఆ కాళిక అమ్మవారు నేను ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అంటే ఆవిడ దర్శనమిచ్చేస్తారు. "నువ్వెందుకు సఫర్ అవుతున్నావు? తల్లి నేను నీతో ఉన్నాను. నువ్వు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవన్నీ గూడా నువ్వు నేర్చుకోవటానికి కోసమే" అని చెప్పేసి ఆవిడ నాకెప్పుడు కూడా గైడ్ చేస్తా ఉంటారు. ఒకసారైతే నాకు
ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, డిస్టర్బ్ అవుతున్నప్పుడు కలలో ఆవిడకి దర్శనం ఇచ్చారు. ఇంత పెద్ద చేతిని నాకు అభయహస్తం చూపించారు. "నువ్వు ఒంటరిదానివి కాదు. నేను నీతో ఉన్నానని" చెప్పేసి. సో, అట్లాగా ఆయన ఆ పారిజాతం చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు, ఆయన కళ్ళు మూసుకొని ఆ తల్లి కోసం ఏడుస్తా ఉన్నప్పుడు, ఆ జగన్మాత ఆయనతో మాట్లాడతారనమాట. ఏమంటారంటే, "నాన్న, నీకు ఈ జన్మలో ఆవిడ తల్లి. గత అనేక జన్మల్లో నీకు అనేక మంది తల్లులొచ్చారు. కానీ ఈ తల్లులతో పాటుగా ఈ భూమి మీద అట్లాగే ఎక్కడైతే నువ్వున్నావో, నిన్ను కనిపెట్టుకొని ఉన్నది నేనే. చూడు నా కళ్ళల్లో నీ తల్లి కళ్ళు కనిపించట్లేదా?" అని చెప్పేసి ఆయనకి ఆ రూపాన్ని చూపిస్తారన్నమాట. చూపించినప్పుడు ఆ తల్లి యొక్క రూపంలో ఆవిడ యొక్క కళ్ళుని, అంటే నల్లగా ఉండే ఆ కళ్ళు ఏదైతే ఆ తల్లితో మాట్లాడుతూ చేస్తున్నప్పుడు పిల్లలు తల్లిని చూస్తా ఉంటారో, ఆ కళ్ళు ఆయనకి ఆ జగన్మాతలో కనిపిస్తాయన్నమాట. ఇక ఇంకెప్పుడు కూడా ఆయన అంటారన్నమాట. ఇక ఆయన ఆ మూమెంట్ తర్వాత అంటే ఆ జగన్మాత ఏదైతే ఉన్నదో, ఆ జగన్మాత ఆహ్, ఏదైతే ఆ రూపం ఉన్నదో, ఆ రూపంలో ఆ తల్లి ఏదైతే ఉన్నదో ఆయనకి ఆ దర్శనమిచ్చి, "నీ తల్లి ప్లేస్‌లో నేనున్నాను. ఇకెప్పుడు గూడా నీకు తల్లి లేదని గాని, నువ్వు ఒంటరివాడివని ఎప్పుడు అనుకోకు నాన్న" అని చెప్పేసి ఆ జగన్మాత ఆయనకి అభయహస్తమిస్తుంది. ఇక అప్పటి నుంచి కూడా ఇంకా ఆయనకి ఆ భగవంతుడిని చేరుకోవాలని, ఆ దైవం దగ్గరికి వెళ్ళాలని చెప్పేసేసి ఈయన ఇంకా తపన పెరిగిపోతా ఉంటుందన్నమాట. అప్పుడు సరే అని చెప్పేసేసి ఇక ఈయన ఇట్లాగా ఆలోచించుకుంటా ఉన్నప్పుడు వీళ్ళ దూరపు బంధువు హిమాలయాలకెళ్ళొస్తారన్నమాట. హిమాలయాలకెళ్ళొచ్చి ఏం చేస్తా ఉంటారంటే వచ్చాక ఈయనతో అక్కడ విషయాలు డిస్కస్ చేస్తారు. హిమాలయాలకు నేను వెళ్ళానురా. అక్కడ అద్భుతంగా యోగులు, ఋషులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరిని నేను కలిసాను. వాళ్ళందరిని నేను చూసాను. వాళ్ళు భలే అద్భుతంగా ఉన్నారు. వాళ్ళక్కడ ప్రదేశం గాని, అవి గాని ఇయన్నీ గూడా ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక ఆయన ఏం చేశారు, నేను గూడా హిమాలయాలకెళ్ళిపోవాలి. నేను కూడా ఆ దైవాన్ని చేరుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బిఫోర్‌గా ఒకసారి ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు ఆయనకి ఆ యోగులు కనిపించడము, మీరెక్కడ ఉంటారంటే మేము హిమాలయ యోగులము, మేము హిమాలయాస్‌లో ఉంటామని చెప్పేసి చెప్పడము జరుగుతుంది. సో, ఈయనేం చేస్తారంటే వీళ్ళింటికి ఆ బంధువుల బంధువు వస్తారు కదా! వాళ్ళతో పాటు ఇతనితో ఏజ్‌లో ఉన్న ఒక పర్సన్, ఒక బాబు ఉంటాడన్నమాట. ఇతనేం చెప్తాడంటే నేను ఎప్పటికైనా సరే హిమాలయాలకెళ్ళిపోతాను. నాకిక్కడ ఉండాలని లేదు. సో అండ్ సో ఏదన్నీ చెప్తా ఉంటే ఇతనేం చేస్తాడంటే వాళ్ళ అన్నయ్యతో చెప్తాడు. అనంతుడితో. ఇట్లాగా ఇతను హిమాలయాలకెళ్ళిపోతాడంట. ఇట్లాగా ఇంట్లో ఉండడంట. ఇవన్నీ విషయాలు గూడా అతను వాళ్ళ అన్నతో చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళ అన్నయ్య అంటాడన్నమాట నవ్వుతూ, "ఏవయ్యా! ఏది నీ కాషాయ వస్త్రాలేవి? నువ్వు గూడా సన్యాసివి అయిపోతావా? ఎళ్ళిపోతావా? మరి అక్కడ ఎళ్ళాలంటే దానికొక కోడ్ ఉంటుంది. కాషాయ వస్త్రాలు వేసుకోవాలి." అది ఇది అని చెప్పేసి ఉడికిస్తాడన్నమాట. ఇక సరే అని చెప్పేసి ఆ పూటకి ఊరుకుంటాడు గానీ, ఇంకొన్ని రోజులయిన తర్వాత ఆయన ఇంట్లో నుంచి పారిపోతారు. వెళ్లి అదేంటి నైనితాల్‌కెళ్ళిపోతారన్నమాట. నైనితాల్. ఇక్కడ ఇది ఒక అద్భుతమైన ప్లేస్. నైనితాల్ గురించి మనం వివరించుకుంటే, నైని నైనా అంటే కళ్ళనమాట. తాల్ అంటే రివర్. ఇక్కడ జగన్మాత భూమి మీద ఉన్న మనకి పీఠాలు కొన్నున్నాయి. ఆ పీఠాలలో ఒక పీఠమైన నైనాదేవి అనే ఒక అద్భుతమైన అమ్మవారి ఒక ఆలయము అక్కడుందనమాట. నైనాదేవి. అసలు ఇది హిమాలయాలకి కింద భాగాన ఈ యొక్క నైనిటాల్ ఉంటుంది. ఆ ఊరు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎటు చూసినా సరే పెద్ద పెద్ద అద్భుతమైన వృక్షాలు, దేవదారు వృక్షాలు, అట్లాగే కొండ కోనలు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇంకొకటి నైనా అంటే కళ్ళు అని చెప్పాను కదా! అక్కడ ఉన్న ఒక రివర్ ఉంటుంది. ఆ రివరు చూడటానికి ఆ గుడి దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఒక కన్ను ఆకారంలో ఉంటుందన్నమాట. ఆ యొక్క ఆ రివర్ ఆ నది. అయితే మరి ఆ లోపల ఉన్న అమ్మవారు ఎట్లా ఉంటారంటే, ఇక్కడ కింద అంటే ఈ యొక్క గుడి యొక్క ప్రాంతం దగ్గర కింద భాగంలో ఇంకా కిందకి వెళ్తే అక్కడ అదేంటి నైని అనే ఒక పర్సన్ ఉండేవాడంట. అతను గోవుల్ని కాసేవాడు. గోవుల్ని కాస్తూ అక్కడ ఆ సరౌండింగ్‌లో తిరుగుతూ వస్తూ ఉండేవాడనమాట. అయితే వాళ్ళ దగ్గర ఒక ఆవు ఉండేది. మంచి ఆవు. ఆవు బాగా పాలిచ్చేదంట. అయితే అక్కడ ఈ ఆవు ఏం చేస్తుంది కొన్ని రోజుల నుంచి ఈ ఆవు పాలు సరిగ్గా ఇవ్వడం మానేసిందనమాట. మానేస్తే అతనేంటి ఎందుకు ఇతను ఈ ఆవు మంచి పాలిస్తా ఉంటుంది. మరి అలాంటప్పుడు పాలెందుకు తగ్గిస్తుందని చెప్పేసి ఈ ఆవుని గమనించాలని చెప్పేసి ఈ మందతో ఉన్నప్పుడు ఈ ఆవుతో ఈ మందతో ఉన్న ఆ ఆవు అది సింగిల్‌గా ఒక ప్లేస్‌కెళ్తుంది. అక్కడ ఒక
రావి చెట్టు అన్నమాట. పెద్ద రావి చెట్టు. ఆ రావి చెట్టు దగ్గరికెళ్ళి ఒక ఒక చోట ఆగి ఆటోమేటిక్‌గా దాని యొక్క పొదుగు నుంచి పాలు కింద జారవిడుస్తుందన్నమాట. కింద జార విడుస్తా ఉన్నప్పుడు అతను చూస్తాడు. ఏంటి ఇక్కడ ఇట్లాగా పాలు పోసేస్తుంది ఆవు అని చెప్పేసేసి ఏం చేస్తాడంటే, ఆ ఆవు పాలిచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆహ్, ఆహ్, ఆ ప్లేస్‌ని అంటే అక్కడ చుట్టుపక్కల ఆకులు పడుంటే, ఆ ఆకులు జరిపి చూస్తాడన్నమాట. అక్కడ ఒక పిండ రూపంలో ఉన్న ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయిని పట్టుకున్నప్పుడు, ఆ రాయి ఏమని చెప్తదంటే, నేను జగన్మాతని అంటే దుర్గాదేవి అంశాన్ని. సో, ఇక్కడ నేను పిండ రూపంలో రాబోతున్నానని చెప్పేసి చెప్పిద్దనమాట. చెప్పినప్పుడు ఇక అతనేం చేస్తాడంటే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి అక్కడొక ఆలయాన్ని నిర్మిస్తారన్నమాట. ఇప్పుడు కూడా అంటే అది స్వయంభూగా వచ్చిన ఒక రాయన్నమాట. ఎవరైనా అక్కడికని వెళ్తే అక్కడ జస్ట్ ఆ రాయి అలాగే ఉంటుంది. అలంకరించి ఉంటుంది. అయితే ఆ రాయికి 2 కళ్ళు బంగారపు రేఖలతో పెట్టిన 2 కళ్ళు మాత్రం పెట్టినట్టు ఉంటదన్నమాట. అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని, లేదా హెల్త్ ఇష్యూస్‌తో ఎవరైనా వెళ్తే అది క్లియర్ అవుతుందని చెప్పేసి చాలా మంది అంటారు. ఆ రాయికి ఆ 2 కళ్ళు అలా పెట్టి అమర్చబడి ఉంటదన్నమాట నైనా. అక్కడ ఈ అమ్మవారు పీఠాలు 12 పీఠాలలో అదొక పీఠం అన్నమాట. సో, అట్లాగా ఇతని ద్వారా ఇది బయటకొచ్చింది అని ఆ యొక్క ప్రాంతానికి నైనితాల్. నైని అంటే అతని పేరు. అంటే నయనా అంటే కళ్ళు అని, తాల్ అంటే రివర్ అని. అంటే ఆ రివరు ఒక ఐ షేప్‌లో ఉంటుందన్నమాట. సో, అది నైనితాల్. అక్కడికి ఆయన వెళ్ళిపోతారన్నమాట. ఆ ప్లేస్‌కి వెళ్ళిపోయి అక్కడ అదంతా తిరిగి చూస్తూ ఇది చేస్తున్నప్పుడు ఈ అనంతుడు ఏం చేస్తాడంటే ఆయన్ని పట్టుకొస్తాడు. వెతికిచ్చి పట్టుకొస్తాడన్నమాట. పట్టుకొచ్చిన తర్వాత అతనితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఎందుకు ఇప్పుడు గూడా అతను మాట్లాడేవాడు కాదు. ఇప్పటికే చాలా టైమ్ పాస్ అయింది. సో, ఇక ఇక్కడి నుంచి అతను కలకత్తా వెళ్ళిపోబోతున్నాడు తిరిగి. అతనికి వాళ్ళ మదర్ చనిపోయి కొన్ని రోజుల యాక్చువల్లీ పెళ్లి జరగాల్సింది. కానీ ఏం జరిగింది అంటే వాళ్ళ అమ్మ మరణం తర్వాత ఆ పెళ్లి ఆగిపోయింది. సో, ఇప్పుడు ఇతను ఈ మ్యారేజ్ కంటిన్యూ జరుగుతుందనమాట. సో, అందుకోసం అని చెప్పేసి అతన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారన్నమాట. ఏమనంటే, "నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ అసలు నీకు ఈ విషయం చెప్పకూడదని చెప్పేసి నేనెంతో ప్రయత్నం చేశాను. కానీ ఇది నేనెంతో ప్రయత్నం చేశాను. ఇది ఇంపాసిబుల్ అని. కానీ మా అమ్మ అంటే మనమ్మ చనిపోయే ముందు చివరి అక్షరాలుగా నీకు ఒక సందేశం ఇచ్చింది. ఆ సందేశము ఇదిగో ఈ పెట్టి రూపంలో ఉంది. ఈ పెట్టిలో రాసిపెట్టి ఉంచాను. ఎందుకంటే అమ్మ చనిపోయేటప్పుడు నేనక్కడే ఉన్నాను. నాకు ఆవిడ చివరి పదాలుగా ఈ ఉత్తరం రాసి నీకు ఇవ్వమని చెప్పేసి ఆవిడ కన్నుమూశారు అని చెప్పేసి చెప్తాడన్నమాట. ఇది నీకెందుకు నేను ఇవ్వలేదంటే ఇది ఆవిడేం చెప్తారంటే, ఈ నేను చనిపోయిన తర్వాత నీకిచ్చేసేయి అని చెప్తారు. అంటే నేను చనిపోయిన ఒక సంవత్సరానికి ఇది నీకిచ్చేయమని చెప్పారు. కానీ నేనివ్వలేదు. ఎందుకు అంటే ఆవిడేదో భ్రమతో లేపోతే ఇంకో ఉద్దేశాలతో ఆవిడ అలా రాయించి ఉంటారేమో అనుకున్నాను. కానీ నీ యొక్క భక్తి తత్వము, అలాగే హిమాలయాలకి నువ్వు వెళ్ళిపోవాలనుకున్న ప్రయత్నము ఇవన్నీ కూడా బహుశా ఆ యొక్క దివ్య ప్రణాళికలో ఒక భాగమేమో. అందుకోసమే నువ్విట్లా చేస్తున్నావేమో. ఇదిగో అమ్మ నాకు నీకివ్వమని చెప్పిన ఈ లేఖను నీకు అందిస్తున్నాను నాయనా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అనంతుడు ఆ యొక్క పెట్టిని మన యోగానంద గారికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన ఆ పెట్టిని ఓపెన్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళమ్మ అనంతుడితో రాయించిన ఒక లేఖ ఉంటుంది. ఆ లేఖ ఎంత స్పష్టంగా ఆవిడ రాస్తారంటే, నాయనా అంటే ఈరోజు ఇది జరిగింది. అంటే నేను మరణించిన విషయం గాని, ఇందులో రాసిన సన్నివేశాలు అన్నీ కూడా ఒక అద్భుతమైన దీనికి నాంది పలుకుతుంది నాయన అని చెప్పేసి ఇది జరగకముందు అంటే ఈవిడ యోగానంద గారికి డెలివరీ అయినప్పుడు మన లహరి మాస్టర్ దగ్గరికి వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు కాశీ వెళ్ళినప్పుడు బాబుని ఒడిలో కూర్చోపెట్టుకొని ఉంటారన్నమాట. లహరి మహాశైల్ గారు చక్కగా ఆయన ఎట్లా అంటే యోగ స్థితిలో కూర్చొనుంటారు. ఈవిడకి అక్కడ కూర్చునే ప్లేస్ కూడా దొరకదు. వెనక్కి వెళ్లి ఆయన బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చొనుంటారు. కూర్చొని ఉండి ఆహ్, ఇన్నర్‌లో అనుకుంటున్నారంట. ఏమనంటే, "నా బాబుకి గురువుగారు మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఈ చిట్టి తండ్రికి మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి మీరు కళ్ళు తెరివేసి ఇంతమందిలో నన్ను చూడాలి. నా బిడ్డకి మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి ఆవిడ కోరుకున్నారు. ఈవిడ యొక్క లోపల ఉన్న తీవ్రత పెరిగిపోయింది. పెరిగిపోయి ఆ యొక్క వేదన ఆయన దాకా వెళ్ళింది. వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూసి చూసిన వెంటనే సైగ చేసి రమ్మని చెప్పారన్నమాట. రామ్మా అని. అప్పుడు
ఆ చిన్న యోగానంద గారిని పట్టుకొని గురువుగారి దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళ మదర్. తీసుకెళ్ళినప్పుడు బాబుని ఒళ్ళో ఎత్తుకొని హరి మహాశైలు గారు చెప్తారనమాట. ఈ బాబు ఎంతో అద్భుతమైన మాస్టర్. అంటే ఒక పరంపరను తీసుకొచ్చే వ్యక్తి. రాబోయే రోజుల్లో ఆ భగవంతుని గురించి ప్రపంచ దేశాల్లో ప్రచారం చేసి ఎన్నో ఆత్మల్ని ఒక చైతన్యం వైపు, దైవత్వం వైపు తీసుకెళ్ళే అద్భుత యోగి అమ్మ ఇతను అని చెప్పేసేసి తల మీద ఈ నుదురు ప్రాంతంలో ఒక చేయి పెట్టి ఆయనకేదో మంత్రదీక్ష ఇస్తున్నట్టుగా దీక్ష ఇచ్చారు నాయన ఆ రోజు గురువుగారు నీకు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము పంజాబ్‌లో ఉన్నప్పుడు ఒకసారి నేను ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు పని మనిషి అంటే ఇంట్లో ఉన్న నౌకరు వచ్చి ఏమని చెప్పాడంటే, "అమ్మా ముకుంద గారి తల్లి మీరేనా?" అని అన్నాడు. అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వ్యక్తి ఎవరో గూడా మనకు తెలీదు. వచ్చి "ముకుంద గారి తల్లి మీరే ఉన్నారా? ఆవిడని పిలవండి" అని చెప్పేసి చెప్తున్నారమ్మా అని చెప్తే, వెంటనే ఆవిడేం చేస్తారంటే లెగిసి బయటికొస్తారు. బయటికొచ్చి రాంగానే ఒక విచిత్ర సాధువుని ఆవిడ చూస్తారనమాట. ఒక సన్యాసి, ఒక అద్భుతంగా ఉండే ఒక యోగిని ఆయన చూస్తారు. ఆవిడ చూస్తారు. చూసి వెంటనే చేతులు జోడిస్తారనమాట. "స్వామీజీ చెప్పండి" అంటే, ముకుందుడి తల్లి నువ్వేనా?" అంటే, "అవునండి నేనే" అని చెప్తే, "అమ్మా పరమ గురువులు నీకొక సందేశాన్ని ఇమ్మని చెప్పారు. ఆ సందేశము నీకు చెప్పడానికొచ్చాము. ఒకటి విషాదము, రెండోది అద్భుతమైన కార్యము నీకు అప్పచెప్పబడింది" అని చెప్తే ఆవిడ సిద్ధంగా ఉంటారన్నమాట. నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి అంటే, అప్పుడు ఆయనేం చెప్తారంటే, "త్వరలోనే ఇంకొకసారి నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఈ దేహాన్ని చాలిస్తావమ్మా" అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు అప్పుడు ఆ మూమెంట్‌లో ఆవిడెంతో హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఒక మానసికమైన ఒక ప్రశాంతత. అంటే నా సొంత ఇంటికి నేనెళ్ళిపోతున్నాను. నేను నా ఇంటికెళ్ళిపోతున్నాననే ఒక ఆనంద భావన, ఒక ప్రశాంతత ఆవిడలో కలిగిందంట. ఏ చిన్న బాధ గాని, దుఃఖం గాని ఆవిడకి కలగలేదంట. అయితే అట్లాగే ఇంకొక విషయం చెప్పారన్నమాట. "నీ కొడుకు యోగానంద" అంటే ముకుందలాల్ ఎవరైతే ఉన్నారో, రాబోయే రోజుల్లో అతను ఒక ఉన్నతమైన కార్యాన్ని చేయటానికి పరమ గురువులు నిర్దేశించారు. కనుక నీకొక రక్షక రేఖను మేమిస్తాము. వెండి రక్షక రేఖ. ఇది నువ్వు నమ్మటానికి. రేపు నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇది నీ చేతుల్లోకొస్తుంది. ఇది ఎప్పుడైతే నువ్వు ఈ దేహాన్ని వదిలిపోయే ముందు ఉంటావో, అప్పుడు నీ పెద్ద కొడుకు అనంతుడికి ఈ రక్షక రేఖ ఇచ్చేసేయి. అది అతనికి ఇవ్వమని. అయితే ఇది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ రక్షక రేఖ ఎవరి దాకా అయితే గురువు దాకా ఈ రక్షక రేఖ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో, ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రక్షక రేకు ముకుందుడు ఎక్కడ దాచిపెట్టినా సరే, అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి అది వెళ్ళిపోతుంది. అతను దాయాలన్నా గూడా అది దాగదు. అది ఒక విచిత్ర సన్నివేశంతో అది మాయమైపోతుందమ్మా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఆయన చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఆమెని దీవిస్తారు. అప్పుడు ఈవిడేమంటారంటే, "కొంత ఆహారము, అట్లాగే వస్త్రము మీకు పెడతాను. స్వామీజీ స్వీకరించండి" అంటే, "మేము యోగులము. ఇటువంటి వాటికి మాకు అవసరం ఉండదని" చెప్పేసి ఆమెని దీవించి ఆయన వెళ్ళిపోతారనమాట. అయితే రెండో రోజు ఆవిడ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ వెండి రక్షక రేకు వస్తుంది. ఇక్కడ రక్షక రేకు అంటే అది ఎట్లా ఉంటుందంటే రౌండ్‌గా ఉంటుందనమాట. ఒక మీరు గనక ఈ యొక్క శ్రీచక్రం గనక మీకొక ఐడియా ఉంటే లేపోతే గుడుల్లో లేపోతే రక్షక రేకు అదొక రౌండ్‌గా ప్రతి ఒక్కొక్కటి కొన్ని బారుగా ఉంటాయి గాని, స్క్వేర్‌గా ఇట్లా డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయి. అది గూడా ఒక్కొక్క దీన్ని బట్టి ఉంటదనమాట. అయితే ఈయనకిచ్చిందైతే వెండి రక్షక రేకు. దీనిలో మొత్తము కూడా ఒక వేదిక్ లాంగ్వేజ్ రాసుంటుంది దాని మొత్తం గూడా. అంటే ఆహ్, ఒక సాంస్క్రిట్ లాంగ్వేజ్‌లో హిందీలో మొత్తము రాసి ఉంటుందన్నమాట. అందులో ఒక మంత్రోపదేశం ఉంటుంది. అట్లాగే అదొక అద్భుతమైన ఒక స్థాయి కలిగి ఉంటుంది. ఒక ఎనర్జీ కలిగి ఉంటదన్నమాట. ఆ రక్షక రేఖ చూసినట్టయితే. సో, ఇది ఇచ్చి దీంతో పాటు నాయన నేను నన్ను ఆ పరమ గురువులు నన్ను ఆ గురువుల దగ్గరికి చేర్చేస్తున్నారు. నువ్వు నా గురించి దిగులు పడకు. ఆ యొక్క అమ్మవారు నీతో ఎప్పుడూ ఉంటుంది. కనుక దీని గురించి నువ్వు ఎప్పుడు గూడా దిగులు పడకు చిట్టి తండ్రి అని చెప్పేసి, ఇదే నా దీవెనని చెప్పేసి ఆవిడేం చేస్తారంటే, ఆ యొక్క ఏదైతే ఉన్నదో ఆ లెటర్ చనిపోయేటప్పుడు ఆవిడ కొడుకుతో రాయించి ఆవిడ చనిపోతారనమాట.
ఇక ఎప్పుడైతే ఆయన ఆ లెటర్ చదివి, ఆ తర్వాత దాంట్లో లోపలున్న ఒక రక్షక రేఖను తీసుకొని చేతిలో పట్టుకుంటారో, ఒక దివ్యమైన కాంతి ఆయన దేహంలోకొచ్చినట్టుగా, ఎప్పుడైతే అది పట్టుకున్నారో ఒక అద్భుతమైన ఎనర్జీ ఆయన శరీరంలోకి వచ్చినట్టుగా ఆయన ఫీల్ అవుతారన్నమాట. ఇక ఎప్పుడైతే ఆ రక్షక రేఖ చూస్తారో, ఆ రక్షక దీనికి అట్లాగే నాకు గూడా ఎక్కడో ఏదో కనెక్టివిటీ ఉందని చెప్పేసి ఆయన అనుకోవటము, ఆ తర్వాత దాన్ని ఆయన అద్భుతమైన చోటు దాచిపెట్టటము, ఇవన్నీ గూడా ఈ 2 దీంట్లో ఉంటదనమాట. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం యోగత్వ స్థితిలో ఉంటామో, ఎప్పుడైతే మనము ఆ యొక్క ఆత్మతత్వంలో ఉంటామో, మనకు కావాల్సిన గైడెన్స్ ఏదో ఒక రూపంలో మనకు ఇవ్వటం జరుగుతా ఉంటుందన్నమాట. నిజంగా ధ్యానం ఎంత అద్భుతమైన శక్తి అంటే, మన జీవితంలో మనం ఎంత ధనియులం అంటే అంత ధనియులము. అదే పరంగా ఈ పరంపరలో మేము ఉండటం, అట్లాగే ఈ సంవత్సరము ఆహ్, గత 4 సంవత్సరాల నుంచి మహావతార్ బాబాజీ గారి సెలబ్రేషన్స్ మేము చేస్తా ఉన్నాము. అలాగే ఈ ఇయర్‌లో గూడా ఇంతటి కరోనా టైంలో గూడా మహావతార్ బాబాజీ గారి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరిగింది. మేము ఈసారి మహావతార్ బాబాజీ గారి సెలబ్రేషన్స్‌లో ఒక వెబ్‌సైట్ కూడా రిలీజ్ చేసాము. www.శ్రీ మహావతార్ బాబాజీ డాట్ ట్రస్ట్.ఓఆర్‌జీ అనే ఒక దాంతో పేరుతో ఈ యొక్క వెబ్‌సైట్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇయర్ ద పీస్ ఫౌండేషన్ అనే ఒక దాన్ని గూడా ఎర్త్ పీస్ ఫౌండేషన్ అనే ఒక దాన్ని గూడా స్టార్ట్ చేసాము. అట్లాగే యూట్యూబ్ ఛానల్ 'ద వే ఆఫ్ బాబాజీ' అనే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మా ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 'ద వే ఆఫ్ బాబాజీ' అనే ఛానల్‌లో గూడా వస్తా ఉంటుంది. సో, ఆ పరంగా ఏదైతే మనము అనుకున్నామో అవన్నీ గూడా శక్తి మనల్ని ముందుండి నడిపిస్తా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన విషయాలేంటి అంటే స్వాధ్యాయం చేయాలి. తర్వాత ధ్యానం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. సాధన లేనిదే ఏది సాధించలేము. మనం ఎంత ప్రచారం చేసినా, ఎన్ని క్లాసెస్ చెప్పినా, ఎంత మనం చేసినప్పటికి కూడా చిట్ట చివరికి మనకి ఉండేది ఏంటి అంటే ధ్యానం ఒక్కటే. అదే మీ ఆత్మ ఉన్నతి తలాలకు తీసుకెళ్ళటానికి, మరుజన్మ లేకుండా ఇంకా ఉన్నత లోకాల్లో మీరు జన్మ తీసుకోవటానికి ఇక్కడ మనం ఎందుకు నేర్చుకుంటున్నామో గమనించుకుందాం ఒక్కసారి ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇక్కడ ఈరోజు మనం ఎంత సాధన చేస్తున్నామో, ఈరోజు ఎవరైతే మేము ధ్యానంలోకి రాము, మేము నాన్ వెజ్ తింటాము, మేము ఇట్లా ఉంటామని ఎవరైతే వాదిస్తారో, రేపు అక్కడ మన దగ్గరికి వాళ్ళొస్తారు. అప్పుడు మనకెందుకు ఇంత మనకి విద్య మన గురువుగారు ఇస్తున్నారంటే, రాబోయే రోజుల్లో అంటే ఉన్నత తలాల్లోకి మనం వెళ్ళినప్పుడు వీళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ మనమే గురువులము. వీళ్ళందరికీ మనమే బోధ చేయాలి. కనుక ముందు మనం సాధన చేయాలి ఫ్రెండ్స్. మనం సాధన చేసినప్పుడే అప్పుడు మనము రాబోయే ఆ పై తలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనము చెప్పగలుగుతాం. సో, ఒక హాఫ్ అన్ అవర్ మనం ధ్యానం చేద్దాం. మిగతాది మనము ఇంకా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ మనం రేపు కంటిన్యూ చేసుకుందాము. సో, ఇంకొక ఒక 10 మినిట్స్ మనం ధ్యానం చేద్దాము. ఆ తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మనం ఒక ఫ్యూ మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, మాస్టర్స్ అందరూ కూడా మంచిగా మనం ఇప్పటిదాకా ఏదైతే విన్నామో వాటన్నిటిని మననం చేసుకుందాము. సో, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐ